చెప్పాలి. మిగతా వాళ్ళు ఓన్లీ వాళ్ళు అప్లైన్ డౌన్లైన్ చెప్తారు. మీరే చెప్పండి మిగతా టీం వాళ్ళు కూడా ఆ సింహాసనం మీద కూర్చోవాల్సిన అవకాశం, అధికారం అది ఎవరికి ఉంటే బాగుండిద్ది. ఎవరు ఎవరు పడ్డారు, ఎవరు కష్టపడ్డారు? రాఘవయ్య రాఘవయ్య సార్ మంచి అంతేనా లేదా రాఘవేశ్ మేడం? ఎవరు కూర్చోవాలి? రాఘవయ్య సార్ మాగుర్జీ రాఘవయ్య సార్ మాగుర్జీ ఆ ఎవరు కూర్చోవాలి? మాధవరావు సార్. రాఘవయ్య సార్. ఎవరు కూర్చోవాలి? రవి సార్. రాఘవేశ్ సారేమో. ఎవరు కూర్చోవాలి? శ్రీనివాస్ గారు. ఎరా శ్రీనివాస్ గారు. మౌర్జీ రాఘవయ్య సార్. ఎవరు కూర్చోవాలి? చెవురు శ్రీను సార్. రాఘవయ్య సార్. ఎవరు కూర్చోవాలి? బోడీ సార్. చెప్పండి, ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? మాట రావట్లేదా? నేను కూర్చోవాలంటావా? నువ్వు కూర్చోవాలంటే నీకు కూడా ఛాన్స్ ఉంది. మళ్ళీ కాంటెస్ట్ ఎక్కువ రాఘవేశ్ సార్ మాకు. అవే సరే. ఎవరు కూర్చోవాలి? గోపాల్ సార్. ఎవరు కూర్చోవాలి? టి వెంకటేశ్వర గారు. ఎవరు కూర్చోవాలి? సుమన్ సార్. రాఘవ్ సార్. సో ఇక్కడ ఎవరైతే సిల్వర్ లీడర్లు ఉన్నారో మీరందరూ జలస్ గా ఫీల్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే మీలాగే సిల్వర్ 3 నెలల క్రితం మీలాగే సిల్వర్ రాఘవయ్య కూడా. టి వెంకటేశ్వర్లు సిల్వర్ లాగా రాఘవయ్య సార్ సిల్వర్. మోడీ సార్ సిల్వర్ లాగా రాఘవయ్య సార్ సిల్వర్. చంద్రశేఖర్ సార్ సిల్వర్ లాగా రాఘవయ్య సార్ సిల్వర్. సుమన్ సార్ సిల్వర్ లాగా రాఘవయ్య సార్ సిల్వర్. ఎస్ఆర్ నో? ఎవరైతే సిల్వర్ లో ఉన్నారో ఇప్పుడు, అప్పుడు సిల్వర్ ఇప్పుడు సిల్వరే. బట్ 3 నెలలకు ముందు సిల్వర్ గా ఉన్న రాఘవయ్య, 3 నెలలు 4 నెలల ముందు కాంటెస్ట్ రాకముందు సిల్వర్ గా ఉన్న రాఘవయ్య ఈరోజు గోల్డ్ అయిపోయాడు. ఎస్ఆర్ నో? సో మన ఎంటైర్ టీమ్స్ కి నా నా లెఫ్ట్ రైట్ టీమ్ లో ఎంటైర్ టీమ్ కి ప్రైడ్ మూమెంట్ అనమాట. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవాలి, అలాంటి వ్యక్తిని సన్మానించుకోవాలి. వాళ్ళ ఖమ్మం టీం మధ్యలోనే సన్మానించుకుంటే ఆ కిక్ ఉండదు. నాకైతే ఆ కిక్ రాదు. నా కష్టపడే వాళ్ళని గౌరవించడం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అనమాట. ఒకప్పుడు లీనా మేడంకి అలానే చేసాము, మాధవరావు సార్కి అలానే చేసాము, ధర్నాస్ రవికి అలానే చేసాము. ఎవరైతే కష్టపడి సాధించారో వాళ్ళని అలా గౌరవించటము. అంటే ఉపేంద్ర సార్ కూడా అలా చేసాము. ఈరోజు ఉపేంద్ర సార్ టీంలో ఉపేంద్ర సార్ కష్టపడినా, రామారావు సార్ కష్టపడినా, ఎవరు కష్టపడినా, బట్ వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టపడి కాంటెస్ట్ అచీవర్స్ తనతో కింద టీంలో కాంటెస్ట్ అచీవర్స్ చేసిన రికార్డు ఉంది. కాబట్టి వాళ్ళ అప్లైన్ లో స్వామిదాస్ గారు కష్టపడినా, లేదా ఇంకొంత ఎంతమంది కష్టపడినా సరే టోటల్ క్రెడిట్ మొత్తం రాఘవయ్య సార్కి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. రాఘవయ్య సార్ని సన్మానించుకుంటేనే అప్లయన్స్ గా మా అందరు కూడా సంతోషం అనమాట. సో కాబట్టి రాఘవయ్య సార్ని మరి ఈసారి మరి జూరీ అంటే కమిటీ అనమాట, ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ కమిటీ రాఘవయ్య సార్ని ఘనంగా సన్మానించడానికి సో ఆమోదం చేయటం జరిగింది అనమాట. సో అది డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, గెస్ట్ ఎవరు వస్తారో ఫిక్స్ కాలేదు, బట్ విన్నర్ మాత్రం ఫిక్స్ అయ్యారు. సో మీరు మీ అందరు బిగ్ క్లాప్స్ తో లాస్ట్ కాంటెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ ఖమ్మం టీం నుంచి స్పెషల్ గా ఇల్లందు టీం ని ఫౌండ్ చేసేసి ఇల్లందు టీం కి ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీ ఇచ్చిన మన గ్రేటెస్ట్ లెజెండ్ లీడర్ అనమాట రాఘవయ్య సార్ కోసం అందరు కూడా అడ్మిట్ చేసుకుని బిగ్ క్లాప్స్ కంగ్రాచులేషన్ చెప్తాండి. బిగ్ కంగ్రాచులేషన్ మిస్టర్ గ్రేట్ లెజెండ్ లీడర్ రాఘవయ్య సార్. సో ఇల్లందు టీం కోసం బిగ్ క్లాప్స్ అండి. ఖమ్మం నుంచి సపరేట్ అయిపోయి ఇల్లందు టీం గా ఫోన్ చేసిన రాఘవయ్య సారు, అలివేలు మంగా మేడము అండ్ కృష్ణ సార్, మంకిడి కృష్ణ సార్, వాళ్ళ ముగ్గురు కోసం బిగ్ క్లాస్. ఛాంపియన్ ట్రోఫీ అందుకోబోతున్నాడు రాఘవయ్య సార్ కోసం బిగ్ క్లాస్ ఉంది. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm. సో అందరు కూడా 7th ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ కి కంగ్రాచులేషన్ చెప్పండి. ఛాంపియన్ ట్రోఫీలు పెట్టి మనం ఇప్పుడు 6 అయిపోయినాయి. ఇది ఏడో ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ గా రాఘవయ్య సార్. మరి అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి guys. అందరూ అప్ లైన్ డౌన్ లైన్ క్రాస్ లైన్ అందరు కూడా చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్. బిగ్ కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్. బిగ్ కంగ్రాచులేషన్ సార్.
బిగ్ కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. బిగ్ రాఘవయ్య సార్ కంగ్రాచులేషన్. రైట్. సో రైట్, కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. రాఘవయ్య సార్ యొక్క అప్లైన్స్ లో మరి రాఘవయ్య సార్ గురించి మాట్లాడదాం. మరి ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీ పొందుకున్నాడంటే తను ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది మనందరం చూసాము. అతని లెవెల్ అచీవ్మెంట్ బట్టి చూసాము. సో వాళ్ళ అప్లయన్స్ అందరితో కూడా అండ్ మీ సీనియర్ లీడర్లు అందరితో కూడా అప్రిషియేట్ చేపిస్తాను ప్రత్యేకంగా రాఘవయ్య సార్ని. సో ముందుగా వాళ్ళ అప్లయన్స్ లో మరి రాఘవయ్య సార్కి అవకాశం ఇచ్చిన ఆశా చెల్లిని వెల్కమ్ చేస్తున్నాను. ఆశా చెల్లి వెల్కమ్. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ టీం మీరు తీసుకొచ్చిన డైమండ్ లీడర్ రాఘవయ్య సార్ ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ నా 8000 టీంలో ఈరోజు టాప్ పర్ఫార్మర్గా ఉన్నాడు రాఘవయ్య సార్. చెప్పండి చెల్లి, ఎలా ఫీల్ అవుతున్నారు? జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రియల్లీ చాలా గ్రేట్ గా అనిపిస్తుంది, ప్రౌడ్ గా అనిపిస్తుంది మా గురుజీ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. ఇట్లనే అందరు టీం మళ్ళీ ఇంకా టీంలో ఇలాంటి మంచి మంచి లీడర్స్ తీసుకురావాలనుకుంటున్నాం మా గురుజీ. ఇట్లనే అందరు కూడా రెడీ కావాలని కోరుకుంటున్నాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో రాఘవయ్య సార్ విన్నర్ అంటే రాఘవయ్య సార్ ఒకటే కాదు, రాఘవయ్య సార్ లెఫ్ట్ రైట్ టీం అంతా కూడా ఈ విన్నర్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇది చెందుతుంది అనమాట. రాఘవయ్య సార్కి ఒకవైపు కృష్ణ సారు వాళ్ళ మామయ్య, రెండో వైపు అలివేలు మంగామేడు. సో వీళ్ళందరూ డౌన్ లైన్స్ అందరూ కూడా రాఘవయ్య సార్ యొక్క ఇప్పుడు ఏదైతే పొందుకుంటున్నాడో అందరూ కోసం అనుభూతి. వాళ్ళందరూ వస్తారు ఆ ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటాకి. సో రైట్ మూమెంట్ అనమాట. మరి వాళ్ళ అప్లయన్స్ పైకి స్టేజ్ మీద ఎక్కిస్తారు లేదు తెలియదు. ఎందుకంటే ఉపేంద్ర సార్ స్టేజ్ ఎక్కినప్పుడు గెరా శ్రీనివాస్ కూడా ఎక్కించలేదు స్టేజ్ మీదకి. అప్లయన్స్ అంత మాత్రం ఎక్కించరా. సో మరి ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా చెల్లి రెస్పాన్సిబిలిటీస్ మీకు కూడా ఇచ్చారు. ఓకేనా, ఎవరి టీంకి వాళ్ళు సాధించాలి. చెప్పు చెల్లి, ఎలాంటి కంప్లైంట్ తీసుకున్నావు? ఎస్ మా గురుజీ, చేస్తా మా గురుజీ. ఈసారి మళ్ళీ చేస్తా మా గురుజీ. తన రెస్పాన్సిబిలిటీ లెగ్ నుంచి ఇది చేసి ఖచ్చితంగా ట్రోఫీకి నేను కూడా ఇది చేస్తాం మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ యు చెల్లి, కంగ్రాచులేషన్స్ చెల్లి, సూపర్. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. సో నెక్స్ట్ ధనేకుల రామారావు సార్, వెల్కమ్ లెజెండ్. జై మోహర్జీ, థ్యాంక్ యూ మోహర్జీ, బ్లెస్సింగ్ మోహర్జీ, రియల్లీ గ్రేట్ మోహర్జీ. అగైన్ మళ్ళీ ఖమ్మం టీమ్ కి ట్రోఫీ ఒకప్పుడు ఎవరు విన్ కానప్పుడు నేను ఒక్కడే విన్ అయ్యా గురుజీ, నాకు దొరకలేదు ఇలాంటి ఛాన్స్ అని బాధ అనిపిస్తుందా? అంటే అది కొద్దిగా ఉన్నా కానీ గురుజీ, ఏదైనప్పటికీ మా ఖమ్మం టీమ్ కి మళ్ళీ అగైన్ ట్రోఫీ వచ్చిందనే కాన్సెప్ట్ తోటి హ్యాపీగా ఉంది గురుజీ. మీరు అన్నారు 2-3 సార్లు కూడా ఒక రకమైనగా ఇది చేశారు అనమాట. మూడోసారి కొట్టాలి కొట్టాలి కొట్టాలని ఎంకరేజ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా గానీ ఓవరాల్ గా మొత్తం ఖమ్మం టీం ఛాంపియన్ తీసుకోవటం, అందులో ఎక్కువ పాత్ర పోషించింది రాఘవయ్య సార్ కాబట్టి రాఘవయ్య సార్ టీం కి, లెఫ్ట్ రైట్ టీం కి ఈ విజయం అన్నది సొంతం అవుతుంది గురుజీ. రియల్లీ గ్రేట్ గురుజీ. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అటు రిలయన్స్ టీం కి అయితే ఏంటి, ఇటు లెఫ్ట్ రైట్ టీం మొత్తం ఖమ్మం టీం కి అయితే కంగ్రాట్స్ గురుజీ. కూడా మళ్ళీ సాధించుకోవడానికి 100% ఈసారి ఇంకా ప్రయత్నాలు ఇంకా బలంగా ముందుకెళ్తాం గురించి. థ్యాంక్ యూ మోహర్జీ. సో మరి కవిత చెల్లిని కూర్చోబెట్టవాటగా సింహాసనం పైన చేస్తాం మోహర్జీ. 100% ఈసారి నాకు రెస్పాన్స్ ఇచ్చిన లెగ్స్ కి నేను 100% చేసి ఈసారి నాకు ఇచ్చిన రెస్పాన్స్ వాళ్ళని కంపల్సరీ సింహాసనం మీద కూర్చోబెడతా గురించి మీ బ్లెస్సింగ్ తోటి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ మోహర్జీ. రైట్, నెక్స్ట్ లెజెండ్. సో ఉపేంద్ర సార్, వెల్కమ్. లాస్ట్ టైం సింహాసనం కూర్చున్నావు, సో గ్రేట్. మళ్ళీ ఈసారి కూడా మీ టీంలోనే తెప్పించావు, గ్రేట్, కంగ్రాచులేషన్. సో ఇక్కడ ఉపేంద్ర సార్ ఏం చేశాడు అంటే టీం సక్సెస్ అవడానికి అచీవ్మెంట్ చేశాడు. ఈరోజు ఉపేంద్ర సార్ చేసిన మేలు ఏదైనా ఉందంటే టీంకి వెళ్ళి ప్లాన్లు చెప్పాడా, ఫాలోఅప్ చేసాడా, డీడీలు ప్లే చేసాడా, ఏం చేశాడా తర్వాత విషయం. కానీ అప్లైన్ మాట విన్నాడు, అప్లైన్ చెప్పింది చేశాడు. ఈరోజు ఖమ్మం టీం మళ్ళీ హ్యాట్రిక్ కొడడానికి మెయిన్ కారణం ఉపేంద్ర సారే. ఎందుకంటే ఉపేంద్ర సార్ కానీ అక్కడ అచీవ్మెంట్ చేయకపోతే ఈరోజు రాఘవయ్య సార్కి వాళ్ళ టీంకి అంత భరోసా కలిగేది కాదు. సో కంగ్రాట్స్ టైగర్. సో 100% ఉపేంద్ర సార్ నీకే క్రెడిట్ ఉండిద్ది.
బట్ అయినా కూడా ఎవరు ఎక్కువ పర్ఫామ్ చేశారో వాళ్ళకి మాత్రం సో మనం ఇవ్వాలి కాబట్టి క్రెడిట్ ఇవ్వాలి. సో వెల్కమ్ టైగర్, నీ ఫీలింగ్ షేర్ చేయి. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. రియల్ గా హ్యాపీ అనిపిస్తుంది మావజీ. ఎందుకంటే మీరు నాకు ఛాంపియన్ ట్రోఫీ ఇచ్చినప్పుడు సో మీరు స్వామి గురించి ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో మావజీ, సో నేను కూడా రాఘవయ్య సారుకి ఆడ అంటే రెస్పాన్సిబిలిటీ గురించి ఎప్పుడు నేనే తీసుకొని నేనే ఉండి కాకుండా నా టీం నుంచి ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సో టీం ని భుజాల మీద ఎత్తుకునే విధంగా తయారైపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ బాగా ఆనందం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే మావజీ. ఎందుకంటే రాఘవయ్య సార్ అంటే టీం ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే ఒక్కొక్క విషయం ప్రతిదీ కూడా మావజీ నా దగ్గర నుంచి నిన్నటి నుంచి నిన్న కూడా ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయం కొత్త నేర్చుకుంటున్నాను గురించి. మీరు ఏదైతే నేర్పించారో దాన్ని ఒక్కొక్కటి మన దానికి సంబంధించింది కూడా నేర్పిస్తున్నా గురించి. రాఘవయ్య సారు స్పెషల్ గా ఉండడం అనేది హ్యాపీ అనిపించింది గురించి. ఇంకా సినిమాసం మీద రాఘవయ్య సార్ అయితేనే కరెక్ట్ గురించి. ఎందుకంటే గోల్డెన్ డే వాళ్ళకి అంటే కాంటెస్ట్ విన్ అయినప్పుడు కూడా కాంటెస్ట్ విన్నర్ అని చెప్పేసి ఉండదు, ప్లాటినం డే కాబట్టి రాఘవయ్య సార్ టార్గెట్ విన్ అయ్యారు, ప్లస్ రాఘవయ్య సార్ టీమ్ లో టార్గెట్ విన్ అయ్యారు. సో కాబట్టి సో రాఘవయ్య సార్ కి క్రెడిట్ గోస్ టు రాఘవయ్య సార్ టీం గురించి. రాఘవయ్య సార్ లెఫ్ట్ లో ఎవరైతే ఉసే సారు, సత్యనారాయణ సారు, కృష్ణ సారు, సో వీళ్ళందరూ కూడా ఎవరైతే వన్ సైడ్ ఉన్నారో, ఇంకో సైడ్ మంగా మేడం, కృష్ణ సారు, వెంకటమ్మ మేడం, సో వీళ్ళందరూ ఒక సైడ్, వీళ్ళందరూ టీం వైజ్ వేసుకొని సో రాఘవయ్య సార్ని విన్ చేయించారు. సో ఈ రోజు రాఘవయ్య సార్ విన్ అయ్యారంటే క్రెడిట్ గోస్ టు సో అప్ లైన్ గురించి అండ్ డౌన్ లైన్స్. సో ఎస్పెషల్లీ నేను నాతో పాటుగా సో రాఘవయ్య సారు, ఆశా మేడం, సో మా పైన గురుజీ, సో మా అందరికి కూడా గైడెన్స్ ఇస్తూ స్వామి గురుజీ సో నడిపించారు. సో రాఘవయ్య సార్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా మళ్ళీ గురుజీ నోట్ల నుంచి వచ్చిందనమాట. మనం అనుకుంటున్నాం ఏదైతే మనం అనుకుంటున్నామో పవర్ ఆఫ్ స్పోకెనర్స్ అని సో అనుకున్నాం అనమాట ఎప్పుడు ఖమ్మం అని చెప్పేసి. బట్ ఈ రోజు ఖమ్మానికి హ్యాట్రిక్ వచ్చింది మావర్జీ. సో ఖమ్మానికి హ్యాట్రిక్ వచ్చింది అండ్ అదే విధంగా సో ఖమ్మం నుంచి కూడా కొద్దిగా చీలికలు ఉండాలి అని చెప్పేసి సో ఇల్లందు ఇప్పుడిప్పుడే తయారైపోతుంది. సో నెక్స్ట్ కాంటెస్ట్ నుంచి కూడా సో మా గురించి చెప్పారు, గురుజీ మీరు ఇల్లందు అని చెప్పేసి ఆర్టిట్ అని చెప్పారు. ఖచ్చితంగా గురుజీ సో హ్యాట్రిక్ టార్గెట్ కొట్టేసి మళ్ళీ ఖమ్మం టీం నుంచే సపరేట్ గా ఇల్లందు టీం కూడా నెక్స్ట్ కాంటెస్ట్ కూడా హ్యాట్రిక్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గురుజీ. సో ఏదేమైనా కూడా నా టీంలో రావడం అనేది హ్యాపీగా ఉంది. సో ఛాంపియన్ ట్రోఫీ అనేది గురుజీ. సో ఒకప్పుడు నా మాట నేను అన్నాను గురుజీ, సో మీకు మాట ఇచ్చాను, పోయిన కాంటెస్ట్ లో కూడా మాట ఇచ్చాను గురుజీ. సో నేను కాంటెస్ట్ ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ ఖమ్మం వస్తుందని చెప్పేసి మాట ఇచ్చా గురుజీ. అది ఖచ్చితంగా సో నెరవేర్చినందుకు రాఘవయ్య సార్కి కూడా సో థ్యాంక్ యూ సార్. సో నెరవేర్చారు, అప్లైన్ మాట నెరవేర్చారు. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. సో థ్యాంక్ యూ మావాజీ, థ్యాంక్ యూ సో మచ్ మావాజీ. ఖచ్చితంగా గురించి ప్రతి ఒక్కరిని కూడా సో రాఘవయ్య సార్ లాగా స్పెషల్ ఫీలింగ్ తీసుకునే విధంగా తయారు చేస్తాం మావాజీ. థ్యాంక్ యూ గురించి. నా రెస్పాన్సిబిలిటీ గురించి కూడా రాఘవయ్య సార్కి పోటీగా తీసుకొస్తాం మావాజీ. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. సో రైట్. సో అప్లైన్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 లెక్క ఉండేది. పోటీ అనేది నువ్వు తీసుకురావడం కాదు, పోటీ అనేది వాళ్ళలో పుట్టాలి. అర్థమవుతుందా? నువ్వు ఆ విధంగా సర్వీస్ ఇవ్వాలి. అర్థమవుతా? అర్థమవుతుంటాయిగా. మనం ఎంత పోటీ తీసుకురావాలన్నా పోటీ అనేది వాళ్ళలో పుట్టాలి, వాళ్ళ దగ్గర సపోర్ట్ ఇస్తాం. వాళ్ళలో పుట్టాలి. నువ్వు కూడా అవసరమైతే కొత్త వాళ్ళని తీసుకొచ్చినా పుట్టించాలి. ఓకే, చేయాలి. ఒకరిని చూపించుకొని ఇంకొకరిని చేస్తేనే ఈ బిజినెస్ లో ముందుకెళ్తాం. ఓకే, ఈరోజు రాఘవయ్య సార్ నువ్వేం భయపడి మాకు అమ్ము అప్లయన్స్ అందరూ వేరే టీం అంటున్నారు, నాకేమైతే బాబు అనుకున్నావు, నీకేమీ కాదు. ఓకేనా? నీకు పైన సాఫ్ట్వేర్ చెప్పాము. ఓకేనా? నువ్వు అర్జునుడు లాగా ఉంటూ శ్రీకృష్ణుడు లాగా నీకు సాల్వ్ చేస్తుంటాడు. ఓకేనా? నేనుంటా, నరేష్ మాజీ ఉంటావు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నాకు అప్లయన్స్ అంతా లేకపోతే ఏమీ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నీ పైన స్వామిదాస్ ఉంటాడు, నేనుంటాను, నరేష్ మాజీ ఉంటావు. ఓకేనా? ధైర్యంగా ఉంటు. సో రైట్. నెక్స్ట్ హనుమాన్ సార్, వెల్కమ్. నిన్ను చూపించుకొని బిజినెస్ చేయబోతున్నాం టైగర్ మేము. ఈ కొత్త కాంటెస్ట్ మొత్తం నువ్వే మాకు ఇప్పుడు. నువ్వు మాకు బాహుబలి అనమాట.
ఈ బాహుబలి చూపించుకొని పుష్ప 2 తయారు చేయాలి. సో రైట్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మాధవి. రాఘవ సార్, బీబీ కంగ్రాచులేషన్ రాఘవ సార్. ఓకే, థ్యాంక్ యూ మారుతి. వరుసగా 3 రోజులు అంటే 3 కంటిన్యూగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా నిలబడ్డాడు రాఘవ సార్. కంగ్రాచులేషన్ రాఘవ సార్, చాలా హ్యాపీగా ఉంది మా గురించి. కంపల్సరీ మా గురించి వీళ్ళందు సైడ్ నేను కూడా స్టార్ట్ చేస్తాను మా గురించి. అంటే కొంచెం ఇప్పుడిప్పుడే నేను రెడీ అవుతున్నాను మా గురించి. కంపల్సరీ ఇక 100 అంటే వరుసగా 3 టైం అంటే ఎక్సలెంట్ మా గురించి. మళ్ళీ ఇంకొకసారి కూడా ఖమ్మంకే రావాలని చెప్పి కోరుకుంటున్నాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. ఖమ్మంగా అది నీ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే? నా రెస్పాన్సిబిలిటీ ప్లస్ నీ రెస్పాన్సిబిలిటీ టీం రావాలని కోరుకుంటే కదా. ఓకే మా ఎస్ మా అదే కంపల్సరీ చేస్తాం మా అప్లైన్ స్వార్థం ఉండాలి. ఎస్ మా రైట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ గారా శ్రీనివాస్ గారు, వెల్కమ్. రాఘవే సార్ డౌన్ లైన్ కొంటాం, ఇంతమంది అప్లైన్స్ అందరూ అదృష్టం. రైట్, వెల్కమ్ అండి శ్రీనివాస్ గారు. అన్మిట్ లేదు ఆప్షన్. సో రైట్, సో అన్మిట్ చేసుకోండి. మ్యూట్ లో పెడతాను సార్, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ ఉంది. సరే, మాట్లాడు. జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ రాఘవే సార్. ఏదైనా ఖమ్మం టీం, టోటల్ టీం అంతా కూడా రియల్ గా ఉంటారు మాజీ. ఫస్ట్ ఖమ్మం టీం, టోటల్ టీం మాజీ, టోటల్ టీం అందరూ కూడా ఒంటరిగా వర్క్ చేశారు. మిరాకిల్ వర్క్ మాజీ, మామూలు వర్క్ చేయలేదు అసలు. అంత హార్డ్ వర్క్ అంతా చేశారు. సిల్వర్ నుంచి జంప్ అయిపోయి దాదాపు ర్యాంక్ 4 వచ్చారంటే నేనే షాక్ అయిపోయాను మాజీ. సార్ సేల్స్ ప్రమోషన్ చూసి ఇవన్నీ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మాజీ. ఈ 3 months లోనే సిల్వర్ నుంచి గోల్డ్ అంటే మామూలు విషయం కాదు మాజీ. ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు. మీరు అన్నట్టు మాజీ, సింహాసనం మీద రాఘవే సారు, టోటల్ టీము, వాళ్ళ లెఫ్ట్ రైట్ టీం అందరూ కూడా మంచిగా చేశారు మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఖచ్చితంగా 100% మీరు చెప్తుంటారు. మన నన్ను కూడా ఖమ్మం టీం అసలు సపరేట్ టీమ్స్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఉంది. బట్ ఖచ్చితంగా 100% మార్చి మంగళగిరి టీం కూడా ఆ విధంగా తయారవుతుంది మార్చి. ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా మంగళగిరి టీం నుంచి వచ్చేటట్టు చేస్తాను మార్చి. థ్యాంక్ యూ మార్చి, మీ బ్లెస్సింగ్స్ మార్చి. సో యాక్చువల్ గా రాఘవే సార్ ఈ విధంగా ఛాంపియన్ ట్రోఫీ కొడదగల కారణాలు వాళ్ళ అప్లైన్ లో 3 కార్లు ఉన్నాయి. ముగ్గురేంది, నాతో కలిపి 4కి, నరేష్ గురితో, నరేంద్ర గురితో కలిపి మొత్తం ఎంతమంది కార్లు ఉన్నాయి. నీరేష్ అప్లైన్ ఉపేంద్ర సార్ కారు ఉంది, ఆ పైన టోపాల్ లీడర్ శ్రీనివాసరావు కారు ఉంది, ఆ పైన ఎమరాల్డ్ లీడర్ సామదాస్ కి కారు ఉంది. సో పరోక్షంగా ఇంతమంది అప్లైన్ లో కార్లు ఇష్యూ చేయడం కూడా సో రాఘవే సార్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు. సో మీరు కూడా కార్ ఎక్విప్మెంట్ చేసి టీమ్ కి ఒక నమ్మకాన్ని కలిగించినందుకు కంగ్రాచులేషన్. రైట్, మరి రెస్పాన్సిబిలిటీ టీమ్ ఉంది, కాంపిటీషన్. మరి శ్రీకాంత్ సార్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు మంగళగిరి టీం గురించి అని పాపం తపన పడుతున్నాడు అప్పటి నుంచి. మరి ఆయన కళ ఇప్పుడు నెరవేరుతారు. ఖచ్చితంగా ఈ ఇప్పుడు వచ్చిన టార్గెట్ లో టర్బో ఫాస్ట్ అని వచ్చిన కాబట్టి టర్బో ఫాస్ట్ కాంటెస్టేషన్ ఉందో ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా విన్ అవుతాం మోర్జీ. ఛాంపియన్ ట్రోఫీకి ఖచ్చితంగా కొడతాం మోర్జీ ఈసారి మంగళగిరి. ఈసారి మంగళగిరి కొడతారా? ఎస్ మోర్జీ, ఖచ్చితంగా మోర్జీ. రైట్, ఇదే మాట పోయినసారి కూడా చెప్పినట్టున్నారు చాలా మంది స్టేజ్ మీద. ఈసారి లేదు మోర్జీ, ఈసారి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా రాత్రి మావర్జీతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా మీరు మాట్లాడితే రాత్రి 1:30 దాకా అయింది మావర్జీ. ఖచ్చితంగా 100% ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మంగళగిరికి వచ్చేటట్టు చేస్తాం. రైట్ రైట్, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అటువైపు కొట్టించాలి. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రైట్, కొంతమంది క్రాస్ లైన్స్ తో కూడా మాట్లాడిద్దాము. అండ్ పైన ఎమరాల్డ్ నెబో లీడర్స్ మాట్లాడే ముందు క్రాస్ లైన్స్
మరి వాళ్ళ ఫీలింగ్స్ కూడా షేర్ చేద్దాము. సో ఇంతకుముందు సేమ్ ఇదే విధంగా సిల్వర్ నుంచి పర్ఫార్మెన్స్ చేసుకుంటే 2 సార్లు ఛాంపియన్ ట్రోఫీ కొట్టారు లీనా మేడం. సో ఇప్పుడు టోపాజ్ లెవెల్లో ఓవరాల్ గా కాంపిటీషన్ లో తీసుకున్న మిస్ అయింది. సో నో ప్రాబ్లం, మళ్ళీ టోపాజ్ లెవెల్లో ఈసారి మళ్ళీ టోపాజ్ లెవెల్లో మళ్ళీ ఆమె లెఫ్ట్ రైట్ టీం అంతా ఒకవైపు, ఇలా చిన్న చిన్న టీంలు అంతా ఒకవైపు. మరి ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మరి తీసుకుంటారో లేదా అనేది ఆ మాటలు విందాం. సో ఆ ఫీలింగ్ తెలుసుకుందాం. లీనా మేడం, లీనా చెల్లి వెల్కమ్. చెప్పండి, రాఘవయ్య సార్ కంగ్రాచులేషన్ చెప్పొచ్చు జయ అండ్ మీ ఫీలింగ్ కూడా షేర్ చేయొచ్చు. మీరు జయ మా గురించి గుడ్ మార్నింగ్ మా గురించి. ఆ, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బిగ్ కంగ్రాచులేషన్ సార్ రాఘవయ్య సార్. మా గురించి తప్పకుండా మా గురించి ఇంకొక కామెడీ ఏంటంటే మీ వీడియో మిమ్మల్ని చూసి మోటివేషన్ అయ్యారని చెప్తున్నారు వాళ్ళు. మంకిరి ఎస్ కృష్ణ మా గారు, గురించి అనిల్ మంగ గారు. మీ టీం మోటివేషన్ కాల మిమ్మల్ని చూసి. ఎస్ మా మీ గురించి ర్యాంక్ 7 కోసం మిమ్మల్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చినప్పుడు నాకు తెలుసు మీకు ర్యాంక్ ఎస్ 7 మా సెలబ్రేషన్ చేస్తే ఖచ్చితంగా కొంతమంది మోటివేషన్ అవుతారని తెలుసు. అందుకే ఎవరు వచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మని నేను మీరు ఒక్కరే బస్ ఎక్కి కూడా వచ్చేయమని చెప్పినారు మా గురించి. టీం వాళ్ళు ఎవరు రావటం లేదంటే మీరు ఒక్కరే బస్ ఎక్కి వచ్చేయండి మేడం అనేసి కూడా అన్నారు మా గురించి. నాకు తెలుసు కదా, నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆల్ ఇండియా బ్రాండ్ చేస్తానని ఎందుకన్నానంటే నేను చేసేది ఏం లేదు, ఆటోమేటిక్ గా మిమ్మల్ని చూసి జనాలు మోటివేషన్ అవుతారు. కాకపోతే మిమ్మల్ని చూసి మీ టీం వాళ్ళు మోటివేషన్ అవ్వట్లేదు. సో నో ప్రాబ్లం, ఈసారి అంతా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. సో రైట్, చెప్పండి లీనా మేడం. లీనా మేడం వెల్కమ్. రైట్, సిగ్నల్ లేదనుకుంటా. సో నెక్స్ట్ మీరా చెల్లి బాబాజీ సార్. లీనా మేడం మాట్లాడండి. మా గురించి ఈసారి మటుకు మిస్ చేసలేదు మా గురించి. ఖచ్చితంగా కొంచెము దగ్గరగా వచ్చిన వాళ్ళు కొద్దిగా లూజ్ వదిలేసినారు మా గురించి, లేకపోతే ఖచ్చితంగా జరిగింటుంది మా గురించి. ఈసారి అలా కాకుండా దాని యొక్క ప్రాధాన్యత ఏమనేది వాళ్ళకి బాగా అర్థమయ్యే మరి చెప్పి ఈసారి ఎక్కువ మంది కాంటెస్ట్ విన్ అయ్యే మరి చూస్తాం మా గురించి. ఎందుకంటే ఈసారి చాలా ఇంకా సులభంగా ఇచ్చిండారు మా గురించి. కాబట్టి అది కూడా మిస్ చేసుకుంటే ఇంకా సేఫ్ షాప్ లో ఉండి వేస్ట్ అయిపోతుంది మా గురించి. కాబట్టి అలాంటి మిస్టేక్ జరగకుండా జరిగే మాదిరి టార్గెట్ అయ్యే మరి చూస్తాం మా గురించి. మీ బ్లెస్సింగ్ తో మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. గాడ్ బ్లెస్ చెల్లి, గాడ్ బ్లెస్. మీ బ్లెస్సింగ్ మా గురించి. మీ బ్లెస్సింగ్ ప్రతిసారి మీ టీం డివైడ్ చేసి మాకే రావాలి బాబాజీ సార్ గొడవడుతుండేవాడు ఎవరితో, నరేష్ గురుజీతో. ఎస్ మా టీంలో ఎక్కువ మంది విన్నర్స్ ఉన్నారు, మాకే రావాలని ప్రతిసారి అనేవాళ్ళు. సో లాస్ట్ టైం చెప్పేసాము, సరే ప్రతిసారి మేము అనౌన్స్ చేయలేదు, ఈసారి అనౌన్స్ చేస్తున్నాం, మీ పవర్ చూపించమని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో మిస్ అయిపోయారు. సరే మళ్ళీ మీకు చెప్తున్నాము, ఈసారి చిన్న చిన్న టీములన్నీ ఒకవైపు, మీ టోపాజ్ టీం ఒకవైపు. మరి మీరు మీ పవర్ చూపించాల్సిన టైం మళ్ళీ వచ్చింది, ఛాన్స్ తీసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా మా గురించి ఈసారి చేసి చూపిస్తాం మా గురించి. మీ బ్లెస్సింగ్ తో మా గురించి. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెరల్ లీడర్ మేరా చెల్లి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ, సార్ విన్ అయినారు. సో ఈసారి మా గురుజీ మా టీం నుంచి ఎక్కువ మంది ఉండే మాకు చూసుకుంటాం మా గురుజీ. లాస్ట్ టైం మిస్ అయినాయి మా గురుజీ దగ్గర ఉండి, కానీ ఈసారి మాత్రం కాంటెస్ట్ కూడా చాలా ఈజీగా ఇచ్చినారు మా గురుజీ కంపెనీ మనకి. సో ఎక్కువ మంది విన్నర్స్ ఉండే మాకు చూసుకుంటాం మా గురుజీ. ఫస్ట్ నుంచే ఫోకస్ పెట్టి విత్ ఇన్ 1-2 months లోనే కంప్లీట్ చేయించేస్తాను మా గురుజీ. లీనా మేడం లెఫ్ట్ రైట్ టీం అంతా కలిపి కూడా ఛాంపియన్ ట్రోఫీ పోటీలో ఉంది చెల్లి, మొత్తం కలిపి. మరి పోయినసారి అసలు గెలవాల్సింది, ఎందుకంటే అంతకుముందు ప్రతిసారి మీకే ఛాన్స్, మొత్తం టోటల్ కలిపి పెడితే మీకే ఛాంపియన్ ట్రోఫీ. రేపల్లె టీంకి వచ్చేది కాదు, ఖమ్మం టీంకి వచ్చేది కాదు, ఎందుకంటే ప్రతిసారి అన్ని టోటల్ విన్నర్స్ లో మీదే ఉంది. బట్ నేను అప్పుడు అనౌన్స్ చేయలా, అచ్చంగా లీనా మేడం టీంతో కాంపిటీషన్ పెట్టలా. లాస్ట్ టైమే పెట్టా కానీ మీరు ఉపయోగించుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా అనౌన్స్ చేస్తున్నా, లీనా మేడం టోటల్ టీం ఒకవైపు, మిగతా వాళ్ళకి చిన్న చిన్న టీంలో ఒకవైపు. మరి చిన్న చిన్న టీంలో మధ్యలో ఓడిపోతారా గెలుస్తారా మీకే చాయిస్. నేనైతే ఉన్నట్టే చెప్పేస్తున్నాను ఓపెన్ ఇక్కడ చెల్లెమ్మ. తప్పకుండా మా గురుజీ మా టీమే గెలుస్తుంది, ఎందుకంటే చాలా ఈజీగా ఉంది మా గురుజీ. తప్పకుండా చేపిస్తాను మా గురుజీ ప్రతి ఒక్కరిని. బాబాజీ సార్ వచ్చి ఛాంపియన్ ట్రోఫీ ఉపేంద్రకి ఇచ్చే టైంలో కూడా వచ్చి, గురుజీ వాళ్ళకన్నా మా ఎక్కువ మంది మాకే వాళ్ళకి గురుజీ అంటాడంట. నేను అప్పుడు అనౌన్స్ చేయలే, నేను అప్పుడు సపరేట్ చేసి ఎవరి టీం వాళ్ళని అనౌన్స్ చేసేటప్పుడు. ఇప్పుడు ఓపెన్ గా నేను ఆ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత అప్పుడే చెప్పాను,
లేదా మేడం టోటల్ టీమ్ మీ ఇష్టం, దుమ్ము చేయమని అప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా చెల్లి? బాబాజీ సార్ ఉన్నారా చెల్లి? లేరు మా గురుజీ, బయట ఇప్పుడు అనౌన్స్ చేసేసాం, మళ్ళీ అనౌన్స్ చేసాం. మీకు మీ పవర్ చూపించుకోండి ఇక. ఓకేనా? ఛాంపియన్ ట్రోఫీ మీ అందరు కూడా వస్తారు, మీ అందరి సమక్షంలోనే ఇస్తారు అక్కడ. ఓన్లీ రాఘవేశ్వర టీమ్ లో మాత్రం ఇస్తాం అనుకోమాకండి. క్రాస్ లైన్ టీమ్ లో మెయిన్ లీడర్ మొత్తం పిలిపించేసి, మన పోయినసారి ఎలా జరిగిందో మళ్ళీ అలా జరిగింది ఫంక్షన్. ఇది కాంట్రిబ్యూషన్ 21 ఉందన్నా ఎంత ఉన్నా అందరు రావాల్సిందే. బొమ్మాలి నేను వదిలిపెట్టను. అందరి సమక్షంలో ఇప్పించాలి. రైట్ చెల్లి. సో రైట్, నెక్స్ట్ ధర్నాథ్ రవి సార్. అన్నంలో పెరుగులేదు, రవి అన్నకు తిరుగులేదు. పెద్దిన శ్రీనివాస్ గురించి ఫస్ట్ స్లోగన్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. మరి ఖచ్చితంగా మావర్జీ రాత్రే టీమ్ తో మాట్లాడాను మావర్జీ. ఈసారి మేమే గెలుస్తాం మావర్జీ, నిజంగా మావర్జీ. మాటలు కాదులే మావర్జీ, అందరం కూడా ప్లానర్ గా తయారు చేస్తా ఉన్నాం మావర్జీ. ఇంతకు ముందు ఒక్కడే ఉండేవాడు మావర్జీ, ఇప్పుడైతే అందరం ప్లానర్ గా తయారు చేస్తా ఉన్నాం మావర్జీ. ఖచ్చితంగా మేము ఈ టార్గెట్ రవి సార్. అవును మావర్జీ, ఒక్కడిగా ఉన్నప్పుడు గెలిచాను, ఇప్పుడు ప్లానర్ గా తయారు చేశాను మావర్జీ. ఎవరు వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తారు మావర్జీ. ఎక్కువ మంది మేము టీమ్ లో విన్ అయ్యేలా చూసుకుంటాం. ఎవరికైనా ఆ స్లోగన్ ఇచ్చాడా పెద్దిన శ్రీనివాస్ గురించి? అన్నంలో పెరుగులేదు, రవికి తిరుగులేదు. అబ్బా, ఇంతవరకు గేరా చిన్నారు 5 ఏళ్లలో 4 ఏళ్లలో 5 ఏళ్లలో కష్టపడి డైమండ్ అయినా కూడా చిన్నారావుకి తిరుగులేదు అన్నమాట. ఇంతవరకు అట్లా పెద్దిన శ్రీనివాస్ గురించి. నాకు ఆ సింహాసనం మీద ఇద్దరు నాకు కూర్చోబెట్టేట్లంటే ఎవరు కూర్చోబెట్టలా. నేను 3 నెలల్లో గోల్డ్ అయ్యా, 5 నెలల్లో పెరల్ అయ్యా, 1 year లో టోపాజ్ అయ్యా, 2 సంవత్సరాల్లో ఎమరాల్డ్ అయ్యా, 3 సంవత్సరాల్లో రూబీ అయ్యా, 4 సంవత్సరాల్లో ఓపెన్ అయ్యా, 5 సంవత్సరాల్లో డైమండ్ అయ్యా. కరోనా టైంలో వరుసగా 14 కాంటెస్ట్ విన్ అయ్యా. బట్ ఒక్క రోజు కూడా నన్ను ఎవరు సింహాసనం మీద కూర్చోబెట్టరా. అయినా సరే నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఛాంపియన్ ట్రోఫీ పట్టుకొని, నాకు ఒక్కసారి నా ఛాంపియన్ ట్రోఫీ ఇచ్చారా గురుజీ వాళ్ళు? చెప్పండి నేనా మేడం? మీ అందరికి చేసినట్టు నాకు ఎవరైనా చెప్పండి, ఎవరైనా చేశారా? నో మా గురుజీ, మీకు దొరకంది మాకు ఇవ్వాలనేసే మా గురుజీ. మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేయలేదు, సేఫ్ జాబ్ లో అప్లైన్ లో మాకు ఛాంపియన్ ట్రోఫీలు ఇవ్వలేదు. అవునా కదా? అన్ని కలిసి డైమండ్ ఫంక్షన్ లైఫ్ మొత్తం మిస్ అయ్యి, నాకు లైఫ్ లో మిస్ అయిన మొత్తం నేను మీకు ఇచ్చి నేను సంతోషపడుతున్నా. ఎస్ మా గురుజీ. మరి మీరు ఎట్లా చేయాలి చెప్పండి? ఏమి ఇవ్వకుండానే ఇంత చేస్తున్నా నేను. ఈ విధంగా నేను రాత్రి 1:30 2 గంటల ఇది మేము వచ్చేలేకే. మళ్ళీ తెల్లారి మళ్ళీ విడివిడిగా జూములు పెట్టమని చెప్తాము, బట్ మళ్ళీ కంబైన్ జూమ్ అని అన్నారు. సరే మళ్ళీ పెట్టేశాం. సో మరి చెప్పండి, డెసిషన్ తీసుకుంటారా రవి సార్? ఖచ్చితంగా మావర్జీ, ఈసారి ఛాంపియన్ ట్రోఫీ పొనికల్ ఆర్టీటీ ఉంటుంది మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ మేమే డిసిషన్ తీసుకున్నాం మావర్జీ. రాత్రే మీరు ఎప్పుడైతే కాంటెస్ట్ అన్నారో సపరేట్ గా మీరు మాట్లాడటం జరిగింది మావర్జీ. మేము ఖచ్చితంగా విన్ అయ్యి చూపిస్తాం మావర్జీ. వర్క్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. గ్రేట్ టైగర్. గాడ్ బ్లెస్ యూ. లెజెండ్. కిందోళ్ళలో మీ టీంలో కూడా చాలా మంది ఉన్నారు. ఎవరికైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళనే కూర్చోబెడతాం. పెద్ద సీనియర్ లీడర్ లేనా మేడం కూర్చోదు, కిందోళ్ళలో ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళనే కూర్చోబెడతాం. సో అలా నీ టీంలో కూడా ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో రాఘవేశ్వర సార్ లాంటి వాళ్ళనే కూర్చోబెడతాం, కిందోళ్ళనే కూర్చోబెడతాం. ఫైనల్ గా ఏం అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి తీసుకున్నారు మీరు ట్రోఫీలు. సో రైట్. సో నెక్స్ట్ మంగళగిరి నుంచి శ్రీకాంత్ సార్. మార్జీ, జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ముందుగా కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్. సో మార్జీ కంపల్సరీ మార్జీ ఈసారి డెఫినెట్ గా చేస్తాం మార్జీ మంగళగిరి. గుర్తుందా నువ్వు అన్న మాటలో? ఎస్ మార్జీ. కింద నుంచి పోరాటం చేసేవాడివి. మంగళగిరి టీం. ఎస్ మాజీ, కంపల్సరీ మాజీ. మీకు ఆల్రెడీ మొన్న కమిట్మెంట్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితులు ఈసారి వదిలిపెట్టాం గురుజీ. ఈసారి మంగళగిరి టీం తీసుకుంటాం గురుజీ. సో అందరూ యూనిటీగా వర్క్ చేసి కంపల్సరీగా ఈసారి మాదే మాజీ కంపు మంగళగిరి పేరు పడిపోద్ది మాజీ. కష్టపడతాం మాజీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో. సో ప్రతిసారి కూడా కన్ఫర్మ్ మాజీ. నీకే ఇచ్చారు, ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. అవునా? ఎస్ మాజీ కంపల్సరీ మాజీ. మీ బ్లెస్సింగ్స్ తో ఈసారి కొడతాం మాజీ. ఏదేమైనా ఈసారి మంగళగిరి మాజీ. స్టీరింగ్, క్లచ్, బ్రేక్ ఎస్ మాజీ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు? ఎస్ మాజీ, ఫుల్ పవర్స్ ఇచ్చారు మాజీ. అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి?
నా చేతిలోనే ఉంది మార్జీ. మరి ఈసారి ఛాన్స్ ఈసారి వదిలిపెట్టం మార్జీ. ఏదేమైనా ఈసారి మంగళగిరి టీమే గురించి. ఈసారి మంగళగిరి పేరు పడిద్ది మార్జీ మీ బ్లెస్సింగ్స్ తో. ఆ విధంగా చేస్తాం ఒకసారి మార్జీ. నువ్వు అన్న మాటలు నీకు ఒకసారి గుర్తు చేయమంటావా ఎస్ ఏంటో గారు? మార్జీ. ఎస్ మార్జీ. ఎస్ మార్జీ. ఆ రోజు అది ఛాంపియన్ మాది అని నేను బాగా మార్జీ ఆ దగ్గర రోజు అన్నాను నీ కదా. మాటలకి నేను పెద్దిన శ్రీనివాస్ గురించి దగ్గర ఛాంపియన్ ట్రోఫీ లాక్కొని గబక్క నీకు ఇచ్చేద్దాం అనిపిస్తుంది. నా నిజం. ఆ రోజు పాపం నువ్వు అంత నీ తపన చూసి నాకు నీకు అలా ఇద్దాం అనిపిస్తుంది. చూడండి, ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది అంటే మంగళగిరి టీం గురించి అంటున్నాడు. అది పాపం ఈ వ్యక్తి కోసం ఆ ట్రోఫీ తీసుకొని ఇచ్చేద్దాం అనుకుంటాను నేను. నాకు అంత ఫీలింగ్ వచ్చింది. ఓరాడో చెప్తాడు, బ్యాంకాక్ మీద నలుగురు విన్నాయి మాకే ఇవ్వమంటున్నాడు ట్రోఫీ. ధర్నాథ్ రవి ప్లాటినం చైనా. నేను అప్పుడే చెప్పా, ధర్నాథ్ రవి చైనా విన్నాడు, వాళ్ళ టీంలో 3 విన్నర్స్ అయ్యారు. బ్యాంకాక్ చైనాలు చూడకూడదు అని చెప్పా. రేపల టీంలో కూడా చైనాలు విన్ అయ్యారు. నేను ఆ కౌంట్ తో నేను రేపల టీం తప్పిద్దాం అనుకున్నా వాస్తవానికి. కానీ గురూజీ ఏం చేశాడు, చైనాలు బీజింగ్లు ఈ కాదు కౌంట్. మరి ఇప్పుడు కూడా టార్గెట్ విన్నర్స్ కౌంటే. చక్రాలు విన్ అయినా ఎన్ని చక్రాలు విన్ అయితే అన్ని చక్రాలే కౌంట్. అర్థమైందా? చెప్పు శ్రీకాంత్ సార్. కంపల్సరీ మాజీ ఈసారి చక్రాలు ఎక్కువ ఉంటాయి మాజీ. కంపల్సరీ ఈసారి టార్గెట్లు మాత్రం మా పేరు ఉంటుంది మాజీ. మంగళగిరి ఈసారి నిలబెడతాం, పవర్ చూపిస్తాం మాజీ. మర్చిపోయా, నువ్వు మంగళగిరి టీం అన్నది చూపించలేదు కదా. చూపిస్తావు చూడు, ఎవరిది ఛాంపియన్ ట్రోఫీ అంటే ఎవరిది అంటున్నాడు. తీసుకొని చేశాడు. Same plan, same model, same unit, same package. ఉన్నారా మీరు ఊళ్ళో ఎవరైనా ఆరోగ్యం చేసుకోవాలి ఉంటే మన తప్పు తీసేసి మీకు తెలుస్తాం. ఎన్ని వాళ్ళు అయినా శ్రీకాంత్ సార్ మాత్రం తగ్గేది లే అంటాడు అక్కడ మాత్రం. శ్రీకాంత్ సార్ మనకు ఛాన్స్ వచ్చింది నీకు ఈసారి. నో కన్ఫ్యూజన్. ఎస్ మాజీ, క్లారిటీ ఉంది మాజీ, వదిలిపెట్టుకుని మాజీ. నువ్వు శ్రీనివాస్ గారి మొత్తం నీ టోటల్ 2 సిస్టమ్స్ కూడా కలిపి మీరు ఎంతమంది విన్నర్స్ చేస్తే అంత విన్నర్స్ కౌంట్ నీ లెఫ్ట్ రైట్ మొత్తం కలిపి చెప్పండి. ఎస్ మాజీ కంపల్సరీ మాజీ. ఈసారి శ్రీను గురుజీ కంపల్సరీగా మంచి పట్టుదలగా చేస్తాం గురుజీ. టీం ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి పేరు వేపిస్తాం గురుజీ. ఛాంపియన్ మాదే గురుజీ. 100% అవుతుంది మాజీ. ఎవరు మర్చిపోయినా గారా చిన్నారా మర్చిపోడు. ఇగో ఈ బుర్రలో అన్ని స్టోరేజ్ ఉంటాయి, చూద్దాం. సో విన్న వాళ్ళకి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ గారు. ఓకేనా? రైట్. రైట్. మాధవరావు సార్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండే ఆ రోజు లాక్కొని వాళ్ళకి ఇచ్చేసాడు. అప్పటి నుంచి వాళ్ళే లాక్కుంటున్నారు ఛాన్స్ లేకుండా. చెప్పుటే గారు. మార్జీ గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. జూమ్ లో ఉన్నందుకు గుడ్ మార్నింగ్. అండ్ రాఘవయ్య సార్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఎక్సలెంట్ గా వర్క్ చేశారు మార్జీ. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ మార్జీ
కొత్త ఎనర్జీ మావర్జీ అండ్ అదేవిధంగా మంచి గైడ్లైన్స్ స్టార్ట్ అయింది మావర్జీ. డెఫినెట్గా ఈసారి మాత్రం కప్పు రేపల టీం అండ్ విజయవాడ మాదే మావర్జీ, లెఫ్ట్ రైట్ టీం. సో కొత్త బాధ్యతలు తీసుకున్నాం మావర్జీ. ఇవన్నీ వాళ్ళు ఇమీడియట్గా చూసేసాం, స్టార్ట్ చేసేస్తున్నాం. డెఫినెట్గా ఇది ఇంతకుముందు ఏదైతే ఉందో, సో నేను నమ్మేది ఏంటంటే మావర్జీ హానెస్టీ. నేను హానెస్టీగా ఉంటాను. వీలైతే ₹1 నా పాకెట్ నుంచి పెడతాను, కానీ ఎక్కడ కూడా తీసుకునేది ఉండదు. సో నా హానెస్టీ నా విక్టరీ మావర్జీ. డెఫినెట్గా చేస్తాను మావర్జీ, ఎథికల్గా చేస్తాం. ఈసారి ఇంకా ఫాస్ట్గా సిటీలో పెద్ద టీం బిల్డప్ చేస్తాం మావర్జీ. ఎట్టి పరిస్థితుల్లో మావర్జీ విజయవాడ నుంచే నాట్ ఓన్లీ ట్రోఫీ కదా మావర్జీ, సో డైమండ్ డెఫినెట్గా మావర్జీ డైమండ్ అనేది విజయవాడలోనే క్రియేట్ చేసి నెక్స్ట్ డైమండ్స్ని అదర్ స్టేట్స్లో కూడా క్రియేట్ చేస్తాం మావర్జీ. గ్రేట్ స్టార్ట్ చేస్తాం మావర్జీ. గ్రేట్ మాధవరావు సార్, నువ్వు ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలని కూడా నా కోరిక. ఎందుకంటే నీలాంటి ఎథికల్ లీడర్ ఖచ్చితంగా తీసుకోవాలని ఉండిద్ది అనమాట ప్రతి ఒక్కళ్ళకి. ఖచ్చితంగా నువ్వు అలానే చేస్తున్నావు, చేసి చూపించు. మళ్ళీ ఈసారి మాత్రం డిస్కౌంట్ చూడు, ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అయ్యా తిను సార్, ఒక మాధవరావు సార్ అనుకుంటే అవ్వదు. చూడు, సిల్వర్ నుంచి గోల్డ్ అయిపోయాడు, గోల్డ్ నుంచి అక్కడే ఉండిపోయావు. మరి మాజీ థ్యాంక్ యూ సో మచ్ మాజీ. బిగ్ కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్, చాలా ఎక్సలెంట్ వర్క్ అనమాట. డెఫినెట్ మాజీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం మాజీ. ఈ రాకెట్ లో ఆల్రెడీ జిరాక్స్ ఫీల్డ్ కూడా తీసుకున్నాం మాజీ. డెఫినెట్ గా ఈసారి ఖచ్చితంగా మా రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా విన్ చేపిస్తాం మాజీ. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటాం మాజీ. సో ఇది మాటలేం కాదు మాజీ, గ్రేట్ గైడ్లైన్స్ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా చేస్తాం మాజీ. సో ఈసారి మాది రేపల్ ఆర్టిట్ నుంచి మరి పెనాల్టీ కూడా నా రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా తీసుకుంటాం మాజీ. మీ బ్లెస్సింగ్ తోని ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం మావజీ. ఈసారి ఖచ్చితంగా మిస్ అయ్యేది లేదు మావజీ. ప్రతిసారి చేతిలోంచి లాక్కుంటున్నారు, ఈసారి ఖచ్చితంగా చేస్తాం మావజీ మీ బ్లెస్సింగ్ తోని. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యాం. గాడ్ బ్లెస్ లేదు, గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ మల్లికార్జున్ సార్. మల్లికార్జున్ సార్ ఉన్నారటగా? మరి జర్నీలో ఉంటాను. రైట్. సో రైట్, నెక్స్ట్ గోపిశ్రీ మేడం. ఓల్డ్ గుంటూరు యశ్వంత్ సార్ టీం గురించి చెప్పండి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవయ్య సార్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో కంపల్సరీగా మా గురుజీ ఈసారి టార్గెట్ అనేది స్టార్ట్ అయింది, ఖచ్చితంగా విన్ అవుతాం మా గురుజీ. ఖచ్చితంగా విన్ చేపిస్తాం మా గురుజీ. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, ఖచ్చితంగా ఈసారి టార్గెట్ ఎక్కువ మందిని విన్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ అండి. జోష్నా మేడం. మా గురుజీ జయ మావుజీ. కంపల్సరీగా మా గురుజీ ప్రతి టార్గెట్ కి చెప్తున్నారు మేడం, మీరు ఏం చేయలేకపోతున్నారు అని అంటారు. ఖచ్చితంగా ఈసారి చేస్తాం గురుజీ, టార్గెట్ కంప్లీట్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. హార్డ్ వర్క్ చేస్తాము, ఖచ్చితంగా మీ గైడెన్స్ తీసుకొని ఈసారి మాత్రం టార్గెట్ వదిలిపెట్టే పరిస్థితి లేదు గురుజీ. చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. సో రైట్, గ్రేట్ అనమాట. సో ఇక సీనియర్ లీడర్స్ తో మాట్లాడి చేద్దాం. సో ముందుగా సోమదేశ్ గారు వెల్కమ్. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ మాజీ, అవకాశం ఉంది. స్టార్టింగ్ లో కూడా మీరు పోయినసారి టార్గెట్ ఇంతే మాట్లాడించారు మాజీ. ఇట్లా టీం అందరూ మాట్లాడుతుంటే నాకు అనిపించింది 100 మంది పైన ఇన్ని వస్తామని చెప్పేసి నాకు ఫీలింగ్ అనిపించింది మాజీ. అదే ఫీలింగ్ మళ్ళీ ఈ రోజు కూడా అనిపిస్తుంది. అందరూ కూడా ఇట్లా కాంపిటీషన్ మాట్లాడుతూ ఉంటే లెఫ్ట్ రైట్ కలిసి ఒక 200 మంది అయినా విన్ అవుతారు ఈ 2 నెలల్లో అని చెప్పేసి నాకైతే ఆ ఫీలింగ్ లేదు మాజీ. అది మనం అప్లయన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నా లెఫ్ట్ రైట్ ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం మోజీ. అది విన్ అవ్వాలి విన్ కావద్దు అన్నది ఎవరి చేతిలో ఉంది. బిజినెస్ అన్నప్పుడు మావజీ అంటాడు కదా, ఇట్లా చేసి చూపిస్తాడు మీ చేతుల్లోనే ఉందని. ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో మావజీ ఆ కమిట్మెంట్ తగ్గట్టు వర్క్ చేస్తే 100% ప్రతి ఒక్కరు మావజీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో జూమ్ ప్యానల్ అందరూ కూడా విన్ అవ్వచ్చు. విన్ అవడానికి అంటారు కదా, సేఫ్ షాపు అది ఎవరికి చుట్టం కాదు. సేఫ్ షాప్ కంపెనీ ఎవరికి చుట్టం కాదన్నమాట. ఎవడైతే పని చేస్తాడో వాడికి. మన వికాస్ మావాజీ మీటింగ్లో టాప్ 20 మీటింగ్ అప్పుడు మావాజీ మమ్మల్ని తీసుకెళ్ళారు మావాజీ. మీరు మీ కింద నేను అక్కడనే వచ్చాను ఆ రోజు ఇటు నుంచి నా వైపు నుంచి. ఆ రోజు పెద్ద నుంచి టాప్ 20లో కూర్చోబెడితే డ్రీమ్స్ ఒక 150 డ్రీమ్స్ రాపిచ్చాడు బలవంతంగా. రాపిచ్చేసి ఆ తర్వాత సేఫ్ షాప్ కంపెనీ ఎవరిదండి అని చెప్పంటే ప్రతి ఒక్కరు నాది నాది అని చెప్పేసి అంటే ఆ రోజు అన్నాడు మాజా. సేఫ్ షాప్ కంపెనీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళదే ఈ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పన్నారు. అప్పుడు ఆ రోజు మా వారి అన్నప్పుడు నా మైండ్ కూడా అప్పుడు కొంచెం అంటారు కదా, ప్రతి మీటింగ్లో మైండ్ ఓపెన్ అవుతూ
డైమండ్ షిప్ అయ్యేలాకే పూర్తిగా అంటారు కదా మొత్తం కడిగిన ముత్యంలాగా తయారవుతారని చెప్పేసి క్లియర్ కట్గా మాకు అర్థం అవుతుంది మావజీ. ఈ కమిట్మెంట్ అంటే ఏంది మావజీ, ఈరోజు రాఘవయ్య సార్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవయ్య సార్ విన్ అయినందుకు. ప్లస్ అర్హులు ఎవరంటే అది డౌన్లెస్ కాదన్నమాట, క్రాష్లెస్ కూడా అర్థం అవుతుంది. దేనికోసం అంటే మనం చేసే వర్క్ అనేది మనకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఫొటోస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డైలీ ఎవరైతే వర్క్ పరంగా ఫోకస్ పెట్టి చేస్తున్నారో మరి వాళ్ళకే అంటారు కదా కష్టే పని అన్నట్టు మన ప్లాన్ చెప్పినప్పుడు మనం చెబుతాం కామర్జీ. అలానే ఎవరైతే కష్టపడతారో అనమాట. అలానే ఈరోజు రాఘవయ్య సార్ టార్గెట్ విన్నింగ్లో వాళ్ళ చెల్లెమ్మ కూడా, స్వప్న చెల్లెమ్మ కూడా సగభాగం అనమాట, సాక్రిఫైస్ చేశాడు మామూలు. ఈ బిజినెస్లో స్టార్టింగ్లో టార్గెట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇల్లంది వెళ్ళి ఒక రూమ్ తీసుకుని ఉండు రాఘవయ్య సార్ వెళ్ళి కూర్చొచ్చేయమని చెప్పంగానే అగ్రి అయిపోయాడు అనమాట. ఎవరెవరు కూర్చుంటారని చెప్పేసి అంటే సత్యనారాయణ సార్ నేను కూర్చుంటా అన్నాడు, మన కృష్ణ సార్ మన రాఘవేష్ సార్ వాళ్ళ మామయ్య గారు అనమాట, నేను కూడా కూర్చుంటా గురించి చెప్పన్నారు. ఇలా ముగ్గురు కూర్చున్నారు మా చూస్తాం అయితే. ముగ్గురు కూర్చున్న వాళ్ళలో కృష్ణ సార్ ఎఫెక్టివ్ అయ్యి వాళ్ళ మామయ్య గారు కృష్ణ సారు, మన ఖమ్మం కృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అనమాట. ఈరోజు రాఘవేష్ సార్ ఇంత పేరు వస్తుందంటే హాఫ్ అమౌంట్ నీది కూడా ఉందన్నమాట, 50% నీ ఎఫెక్ట్ కూడా ఉంది, కాబట్టి ఈరోజు రిజల్ట్ అనమాట మాకు అర్థం అవుతుంది క్లియర్ కట్గా. రాఘవేష్ సార్ సక్సెస్లో రాఘవేష్ సార్ 50% ఎఫెక్ట్ అయితే వాళ్ళ మామయ్య గారు కూడా 50% ఎఫెక్ట్ పెట్టాడు మా చూస్తాం అయితే. ఆయన కూడా అంటారు కదా అంత్యాశ్వి మేడం, కొంతమంది పేర్లు ఉంటాయి అన్నమాట, ఛాలెంజ్ పెడితే కోసుకుంటారు ఛాలెంజ్ కోసం. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు బిజినెస్ ఇంత ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి ఛాలెంజ్లో నెంబర్ 1 లీడర్ అనమాట కృష్ణ సార్ కూడా కంగ్రాచులేషన్ సార్, మంచిగా వర్క్ చేసావు. అంటారు కదా జస్ట్ మిస్ అయిపోయిందన్నమాట, నువ్వు టార్గెట్ నీ కింద టార్గెట్లు రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం పొరపాట్లు చేసామో ఈ పొరపాట్లు సరి చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు అలాంటిది లేకుండా చేయాలన్నమాట. అలానే ఇటు పక్క ఆయన మన ఇన్కమ్ లెక్క వచ్చేసి మంగా మేడం గారు ప్లస్ వాళ్ళ అన్నయ్య గారు కృష్ణ సార్ అన్నమాట. వాళ్ళ మంగా మేడం హస్బెండ్ గారు కూడా కృష్ణ సార్ 198 కృష్ణ సార్ కూడా, ఇలా ముగ్గురు కూడా ఒక ఎట్లా అంటే పిచ్చిగా చేశారు మా ఈ బిజినెస్. ఎట్లా అంటే టార్గెట్ స్టార్ట్ అయింది, చెప్పాము ఇట్లా టార్గెట్ ఉంది మేడం చెల్లిమ్మ నువ్వు మాత్రం ఇన్నోవాలని చెప్పేసి అంటే వాళ్ళు పిచ్చిగా చేశారన్నమాట. అంటారు కదా పిచ్చిగా చేస్తే ఎటువంటిది, పిచ్చి అనమాట, పిచ్చిలోకి వెళ్ళింది. ఈ టీంలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ నేను కొంచెం దగ్గరగా ఖమ్మం టీం చూస్తున్నాను మాది. ఈ టార్గెట్ మాత్రం మినిమం 50 మంది పైన అవుతారు మాది, 50 మంది పైన అవుతారు కదా తగ్గరు, అది మాత్రం పక్క అనమాట. దేనికోసం అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. టార్గెట్ స్టార్ట్ అయినప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రమంలో ఈసారి సిల్వర్ కాస్త ఇప్పుడు గోల్డ్ కాదు కదా, ఈసారి బ్రాంజ్ లీటర్ కాస్త గోల్డ్ అవుతాడు మాది. బ్రాంజ్ లీటర్ కాస్త గోల్డ్ అయ్యే పర్సన్ ఎవరంటే ఆటోమేటిక్ చాలామందికి అర్థమై ఉండిద్ది, మన మంకిడి కృష్ణ గారు అన్నమాట. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ లీటర్ మాది, లెవెల్ పరంగా కాదన్నమాట. ఒక లీటర్ కమిట్మెంట్ తీసుకుంటే లెవెల్ పరంగా కాదు, అంటారు కదా అది చిన్న మొక్కప్పుడే అర్థమైంది అది ఉల్లిపువ్వ మల్లిపువ్వ అని చెప్పేసి అన్నట్టుగా. నెంబర్ 1 కమిట్మెంట్ లీటర్ మాది 100%. మంకిడి కృష్ణ సార్ ఈసారి దుమ్ము చేస్తున్నది నాకు క్లియర్గా అర్థమవుతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా చేయాలంటే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాది. ఒక ఖమ్మం టీమే కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ ఆల్ ఖమ్మం టీం మెంబర్స్ అందరూ కూడా. అప్లయన్స్ కూడా మాది రామారావు సార్ కానీ ఆశా చెల్లి కానీ ఉప్పి సార్ కానీ ఏ టైం ఏ సపోర్ట్ చేయాలంటే మనం ఇన్ని కాకపోయినా పర్లేదు సార్, ఇన్న అవకాశం ఉంది, కప్పు మనకి యూనిటీగా ఉన్న రావాలని చెప్పంటే సర్వీస్ పరంగా కూడా వాళ్ళు చెప్పగలి అందరూ కూడా యూనిటీగా చేశారు మాజీ. అందరూ కూడా కంగ్రాచులేషన్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టుకోవడం మాజీ, మంచి గైడెన్స్ మాజీ. జూమ్ అనేది ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది ఎట్లా ఉందంటే మాకు ఒక స్కూల్ అయిపోయింది మాజీ జూమ్ అనేది. చాలామంది జూమ్ నెగిటివ్ అనుకుంటారు కనుక జూమ్ లేకపోతే అంటారు కదా ఏదంటారు డ్రగ్స్ అలవాటు అయితే అట్లా ఉండేది. పర్సనల్ సినిమాలు చూపిస్తుంటారు డ్రగ్స్ వేసుకున్న వాళ్ళకి, అది లేకపోతే పిచ్చెక్కిద్ది అనమాట. అలానే జూమ్ కానీ మీ మాటలు కానీ వినపోతే ఇక్కడ చాలామంది పిచ్చెక్కిద్ది మాజీ. అంత మంచి గైడ్లైన్స్ ఇస్తున్నారు అనమాట. మీ అంత గైడ్లైన్స్, మీ మంచి గైడ్లైన్స్ ప్లస్ నరేష్ మాజీ కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు రాత్రి 1:30-2 గంటల దాకా మాట్లాడామన్నమాట. పెద్దింటి శ్రీనివాస్ మావాజీ అనమాట. మావాజీ కూడా చెప్తాం జరిగిందన్నమాట. ఇంకా కొంచెం బాధ్యతలు ఎక్కువ అయిపోయినట్టు నాకైతే క్లియర్గా అర్థమైంది మావాజీ. 100-200% మావాజీ. నా లెఫ్ట్ రైట్ 2 పక్కల నాది అని చెప్పేసి నేను పనిచేస్తాను మావాజీ. అన్ని చోట్లకి వెళ్ళి సర్వీస్ అందిస్తాను మంచిగా. ఎవరైతే టార్గెట్ విన్ అవుతా అవకాశం ఉండిద్దో వాళ్ళు చేసే వర్క్ బట్టి మాకు ఇక్కడ అర్థమవుతా ఉండేది మాజీ. ఆల్రెడీ మీకు కూడా పైన అప్లైస్ ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉండేది. మీ గైడ్లైన్స్ తీసుకుంటాం మాజీ. ఎవరికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా సపోర్ట్ చేస్తా. కొంచెం బాధ్యతలు ఎక్కువ మనకు అమౌంట్ ఏమి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయాల్సి వచ్చింది అన్నమాట. మీరు చెప్తే చేస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టుకుంటున్నాను మాజీ. ఈసారి మాత్రం
ఒక 200 మంది అయితే టార్గెట్ విన్ అవ్వాలైతే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాజీ. థ్యాంక్ యూ మాజీ, మీ బ్లెస్సింగ్స్ అనమాట. అలానే నరేష్ మాజీ అండర్లో కూడా మరి మంచిగా రన్ చేపిస్తున్నారు మాజీ. మీరు ఏం లేదు, సబ్మిషన్ ఏమన్నారు ఒకటే మాట, అప్పుడే సబ్మిషన్ అయ్యి మీరు ఏదైతే వాళ్ళు మాజీలో చెప్పి చేస్తే 100% డైమండ్ మాత్రం ఈ సంవత్సరం లోపు అయిపోవాలని చెప్పిస్తున్నారు. మీరు మాకు కూడా గైడ్లైన్స్ ఇస్తున్నారు మాజీ. మీరు ఏదైతే అనుకున్నారో మాజీ అది పక్కాగా జరిగేటట్టు చూసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, కోటి కొడుతున్నాను మాజీ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఇందాక మాధవ సార్ మాట్లాడుతున్నాడు, కమిట్మెంట్ లీడర్ అంటే కమిట్మెంట్ లీడర్ మాజీ. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. చాలా మందికి ఇక్కడ తీసుకుంటే పని చేద్దాం అనుకున్నవాడికి టైం దొరకట్లా, టైం దొరికినవాడికి పని చేయట్లా. ఫుల్ టైం లీడర్గా ఉండి మనం ఎంత పని చేస్తున్నాం అనేది కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే ఈరోజు రాఘవేసారే ఛాంపియన్ గొప్పకూడదు అంటే రాఘవేసారే 2 కొమ్ములు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళని చేయొచ్చు. కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చింది మాజీ. మాధవ సార్ అంటారు కదా, టైం లేకపోతే మాధవ సార్ దుమ్ము చేస్తాడు, కానీ ఆయనకున్న ఇదిలో కూడా చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా విన్ అవుతారు మాజీ. కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ మాజీ, కోటి దినాల మధ్య మంచి గైడ్లైన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు మాజీ. మీకు పర్సనల్గా జూమ్ కూడా పెట్టమన్నారు మాజీ, అది కూడా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం మాజీ. మీ బాధ్యత ఎవరికైతే బాధ్యతలు ఉన్నాయో పర్సనల్గా ఎవరెవరైతే జూమ్లు ఉన్నాయో చేస్తూ ఉంటాం. మీ టైం కూడా వారానికో లేకపోతే 3 రోజులకో 3 డేస్కో అట్లా తీసుకొని చేస్తాం మాజీ. అలా నెలకు ఒక ట్రైనింగ్ ఇచ్చిన చాలు మాజీ. మీ ద్వారా ఒక ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్లో బూస్టప్ సరిపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ మాజీ, కోటి దినాల మాజీ, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి 3 సార్లు ఛాంపియన్ కప్ వచ్చిన ఖమ్మం టీం కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ గెలుపు ఇంతటితో 0. సోమశేఖర్ మాజీ ఎప్పుడు అంటాడు అనమాట, అయిపోయింది బ్యాటరీ రీఛార్జ్ అయింది ఫోన్కి, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నట్టుగా. ఈ అంటారు కదా, ఈ పొగడతలు మొత్తం ఈ రోజుతో అయిపోతాయి అన్నమాట. మళ్ళీ రీస్టార్ట్ 0 నుంచి స్టార్ట్ చేసుకొని వర్క్ చేయాలి. అలానే చేస్తాం మావద్ది. థ్యాంక్ యూ మావద్ది. రైట్, గాడ్ బ్లెస్ సందేశ్ గారు. సో రైట్, ఇక ఖమ్మం టీం అనే పేరు లేదనమాట, అయిపోయింది. ఛాంపియన్ ఖమ్మం టీం క్లోజ్. ఇక సో ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినట్టు. ఇక నుంచి ఖమ్మం టీం కాదు, ఖమ్మం టీం ఏమో మిగతా వాళ్ళందరూ కలిపి ఖమ్మం టీం. రాఘవేశ్ సార్ టీం ఇల్లందు, రాఘవేశ్ సార్, మంకెడి కృష్ణ గారు, అలవేలు మంగ గారు, వీళ్ళందరిది ఇల్లందు. ఓకేనా? సో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ కొడితే 4వసారి మళ్ళీ ఖమ్మం కొట్టదు అనమాట అండి. ఖమ్మం కాదు, ఈసారి 4వది ఇల్లంతా అవుతారనమాట. ఒకవేళ అయితే ఎస్ఆర్నో లేదు మేము వేరే వాళ్ళని కొడతామంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు. సో టీమ్స్ స్ప్రెడ్ అవుతూ ఉండాలి, ఏరియాస్ స్ప్రెడ్ అవుతూ ఉండాలి. ఒకే ఊరు పేరు ఒకే ఏరియా పేరు పెడితే అది గ్రో ఉండదు అనమాట. సో ఎప్పటికప్పుడు టీమ్ స్ప్రెడ్ అవ్వాలి. సో గెరా చిన్నారా ఫస్ట్ ఏ ఊరు అంటే గుంటూరు. సో గుంటూరు నుంచి స్ప్రెడ్ చేస్తుంటే ఈరోజు ఆల్ ఇండియాలో టీం అయిపోయింది. సో అలా అవ్వాలన్నమాట. అంతేగాని ఒకే చోట ఒకే ఏరియాలో టీం ఉంటే అది మంచిగా ఉండదు అనమాట. సో అలా అది గ్రోత్ కూడా కాదు, అది గ్రోత్ కూడా రియల్ గ్రోత్ కాదనమాట అది. ఓకే, సో కాబట్టి ఈసారి ఖమ్మం టీము మళ్ళీ ఎవరు గెలిచినా మాదే ఖమ్మం టీం అనమాకండి, మీది కాదు అది. ఓకే, అది వేరే వాళ్ళ టీం అనమాట. ఓకే, సో కాబట్టి అలా జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో రైట్, ఇక ఫైనల్గా సో సంజయ్ రాణి మేడం గురుమాతను కూడా మాట్లాడిచ్చేసి సో రాఘవేశ్ సార్ ఫీలింగ్స్ తెలుసుకుందాం. సో వెల్కమ్ సంజయ్ మేడం, గురుమాత కోసం వెల్కమ్. క్లాప్స్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాఘవయ్య సార్, ట్రోఫీ విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ మీ టీం అందరికి కూడా, విన్నర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మా గురుజీ ఈరోజు మళ్ళా మీరు మళ్ళా కంపెనీ వన్స్ మోర్ అన్నట్లుగా మళ్ళా టార్గెట్ అనేది రిలీజ్ చేసింది మా గురుజీ. 100% ఈ టార్గెట్ లో కూడా ఎవరెవరైతే టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో ఒక టీమ్ స్పిరిట్ తో, సో అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ తో అందరూ పోటీ పడి మంచిగా వర్క్ చేసుకొని, సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ టైం 10ల సంఖ్యలో టార్గెట్ అచీవర్స్ వచ్చారు మా గురించి. ఈసారి సింగిల్ డిజిట్ లోనే వచ్చారు. 100% నెక్స్ట్ టైము ఖచ్చితంగా 100 అబోవ్ టార్గెట్ అచీవర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురించి. సో ప్రతి ఒక్కరు యూనిటీగా వాళ్ళ టీమ్ తో కలిసి యూనిటీగా వర్క్ చేసి, సో ఖచ్చితంగా ట్రోఫీని స్పోర్టివ్ స్పిరిట్ తో ఖచ్చితంగా వర్క్ చేసి, సో అదే విధంగా ట్రోఫీ కోసం ఫైట్ చేస్తే విన్నర్స్ ఎక్కువ మంది అయిపోతారు. సో ఆ విధంగా అందరూ కూడా విన్ ఛాన్సెస్ తో సక్సెస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి, ఎంత మంచి అవకాశం కల్పించింది. గ్రేట్, గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్ అండి, సూపర్ గ్రేట్. సో రైట్, చూడొచ్చు టైగర్స్, ఒకటే అనమాట, మనిషి కమిట్మెంట్ తీసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. మనుషులు చాలా మంది వస్తుంటారు, కమిట్మెంట్ తీసుకోరు. కమిట్మెంట్ తీసుకోకపోవడం వల్ల మాత్రమే
సో ఈరోజు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో 100% అనమాట. సో రాఘవేష్ సార్ది ఈరోజు మంచిగా వన్ డే జూమ్ అంతా ఆయన కోసం స్పెషల్గా జరిగింది. బట్ నెక్స్ట్ కూడా అనుకోవాలి, ఇలాంటి జూమ్ మీ పేరు మీద ఒక రోజంతా మీ గురించే మాట్లాడుకోవాలి అనే విధంగా జరగాలన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు వస్తారు ఏంటి కదా. సో మరి అప్పుడు అంటే ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఎలిజిబిలిటీ ఉందా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా కదా రాఘవేష్ సార్, ఈసారి మళ్ళీ నీకు ఎలిజిబిలిటీ కావాలంటే నీ లెఫ్ట్ రైట్ లో పర్ఫార్మెన్స్ లో ఓవరాల్ ఉంటేనే. ఒకవైపే జరిగింది అనుకోండి, ఈసారి మళ్ళీ ఒకవైపు వాళ్ళకి వెళ్ళిపోయింది. సో దాంట్లో డౌట్ లేదనమాట. సో ఇది బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ లో డౌన్లైన్స్ పర్ఫార్మెన్స్ కి డౌన్లైన్స్ ఇచ్చేస్తాం, అప్లైన్ పర్ఫార్మెన్స్ అప్లైన్స్ కి, అంటే ఎవరైతే పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకే ఇస్తాం. అంతేగాని ఒకళ్ళ యొక్క గ్రోత్ ని ఇంకొకరికి ఇవ్వడం అనేది నేనైతే చేయను. వేరే వాళ్ళు చేస్తారేమో కానీ నేనైతే ఎవరి సక్సెస్ ని వాళ్ళకే ఇస్తాను, వాళ్ళ క్రెడిట్ ఎవరి క్రెడిట్ ని వాళ్ళకే ఇస్తాను. ఓకే. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకో రాఘవేష్ సార్, ఆల్రెడీ గోల్డ్ అయిపోయావు, నీకు ఎలిజిబిలిటీ లేదు టార్గెట్ కి. కాబట్టి కానీ నీ లెఫ్ట్ రైట్ లో నువ్వు ఎక్కువ విన్నర్స్ చేస్తే అర్థమైందా, అప్పుడు నువ్వు ఛాంపియన్ ట్రోఫీకి మళ్ళీ అర్హుడు అవుతావు. క్లియర్? లేదు ఒక సైడ్ అయ్యారంటే ఆ ఒక సైడ్ లోనే, అంటే మీ టీమే కాదు ఈసారి చాలా టీంని కాంపిటీషన్ ఉంటాయి, డౌట్ లేదు. అనుకోవచ్చేమో వేరు వేరే టీంలు తక్కువగా ఉందనుకుంటారేమో, బట్ ఈసారి దుమ్ము దుమారం అయిపోయింది, చాలా పెద్ద పర్ఫార్మెన్స్ జరిగింది. సో నాకైతే నమ్మకం ఉంది ఈసారి 100%. సో చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తారు అందరూ. చాలా 1 వీక్ 2 వీక్స్ లో కూడా కాంటెస్ట్ అచీవర్స్ అవుతూ ముందుకెళ్తారని నాకు నమ్మకం అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా సో మరి రాఘవేష్ సార్ మాట్లాడిపోయే ముందు, సో ఫైనల్ గా జూమ్ క్లోజ్ చేయబోయే ముందు, సో మరి ఒకసారి రాఘవేష్ సార్ యొక్క ఒకసారి బ్యాంకాక్ వీడియోస్ 2 వీడియోస్ చూపిద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ టైం బ్యాంకాక్ విన్ అయ్యాడు, వచ్చాడు. బ్యాంకాక్ లో రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చాడు నాకు, డైరీలో రాసుకున్నది అది ఉందన్నమాట. ఇప్పుడు కూడా రేపు వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ చూపిస్తాను. రాఘవేష్ సార్ రాసి ఇచ్చాడు, ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మాదే, నేను గెలుస్తాను గురుజీ అని రాసి సంతకం చేసి ఇచ్చాడు. సో మాట ఇవ్వటం మ్యాటర్ కాదు, మాట ఇచ్చిందని నిలబెట్టుకోవడం మ్యాటర్ అనమాట. సో అదంతా కూడా మీకు తర్వాత చూపిస్తాము. సో ఎనీహో రాఘవేష్ సార్ గురించి కొద్దిగా అతని వీడియో కూడా చెప్తాను. రాఘవేష్ సార్ రెండో వైపు టీం ఎవరు లేరు, రెండో వైపు లేదు. మరి ఎంతమందికి వస్తావు? రైట్ అన్నాడు. అంటే యాక్చువల్గా ఇటువైపు కృష్ణ సార్ ఉన్నాడు, ఇటువైపు ఎవరు లేకపోతే ఈసారి ఇటువైపు తీసుకొచ్చాడు. ఇది కూడా కరెక్ట్ కాదు, ఈసారి 2 వైపులు రావాలి రాఘవేష్ సార్. ఒకవైపు వచ్చి ఇంకో వైపు రావడం కాదు, 2 వైపులు రావాలి. పులి పులి రియల్ పులి రాఘవేష్ సార్ వాళ్ళ ఇంటికాడ గుర్తుందా టైగర్? మీ షాపే కదా? అవును. ఎవరెవరు ఉన్నారు ఈ ఫోటోలో? మీ కుటుంబ సభ్యుల గురించి చెప్పు. మా అమ్మ ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. సో మీ మమ్మీకి ఆ రోజు మీ ఇంటికి కూడా వచ్చి మాట్లాడినట్టున్నాం, గుర్తుందా? అవును గురు. ఫ్లైట్ అప్లయన్స్ ఆల్వేస్ సపోర్ట్ గా ఉన్నారు. ఆశా మేడం కావచ్చు, రామారావు సార్ కావచ్చు, కింద సార్ కావచ్చు, డౌన్లైన్స్ కూడా సపోర్ట్ గా ఉన్నారు. ఇది ఎవరు వేపించింది? ఇది జమాల్ సార్ వేయించాడా? నా ఫోటో వేయించాడా? అవును గురు. రైట్. ఒకటే మ్యాటర్ అనమాట. సో మాకు అందరు ఇష్టం, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. మీరు అనుకుంటారు కొంతమంది, ఒకప్పుడేమో లీనా మేడం పొగిడితే లీనా మేడం గురుజీకి బాగా ఇష్టం, లీనా మేడం ఇన్కమ్ లెక్కని ఆమెను పొగిడారు అంటారు. లేకపోతే మాధవరావు సార్ పొగిడినప్పుడు మాధవరావు సార్ అంటారు, రమణి సార్ పొగిడితే రవి అంటారు. నేను ఎవరిని పొగుడుతాను సార్? నాకు ఎవరైతే పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళే నాకు ఇష్టం. అర్థమైందా? నాకు ఎవరి దగ్గర నుంచి డీడీలు వస్తే వాళ్ళు ఇష్టం సార్. రాఘవేష్ సార్ దగ్గర టీం నుంచి డీడీలు వచ్చి రాఘవేష్ సార్ ఇష్టం అయ్యాడు. మీరు పంపించండి, మీరే ఇష్టం అవుతారు నాకు. ఏ రాజకీయాలా ఇదేమన్నా? ఎవరు పర్ఫార్మ్ చేసినా పర్ఫార్మ్ చేయని వాడికి వాడిని పొగట్టాకి
పర్ఫామ్ చేసేవాడిని పొగుడతామా, పర్ఫామ్ చేసేవాడిని ఇష్టపడతామా, లేకపోతే చేయని వాళ్ళని ఇష్టపడతామా? చెప్పండి సార్. చేసేవాళ్ళు ఇష్టపడతారు మరి. చేసేవాళ్ళు. నేను వెళ్ళి చేసింది ఏం లేదు రాఘవ సార్కి. నేను వెళ్ళి చేసింది ఏం లేదు. ఒకవేళ అప్లైన్ లో మిగతా వాళ్ళు చేసినా కొద్దిగా చేశారు, కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది అయితే రాఘవ సారే. అది నాకు తెలిసింది, వాళ్ళకు కూడా తెలుసు. అతను టీమే ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. స్టేషన్ అనమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు స్వామిదాస్ వెళ్ళి గెలిపించుంటాడు, లేకపోతే ఇంకోటి వెళ్ళి గెలిపించుంటాడు. ఎవడు వెళ్ళి గెలిపించుంటాడు? స్వామిదాస్ గెలిపించాలనుకుంటే ఒకరిని గెలిపిస్తాడు, అందరు గెలిపిస్తాడుగా. అర్థమైందా? చిన్నారావు గెలిపిస్తే ఒకళ్ళని గెలిపిస్తాడు, ఇంకోళ్ళకి 100 మంది గెలిపిస్తాంగా. ఎస్ఆర్ను. సో అది ఎవడు చేసింది కాదనమాట. 100% అప్లైన్ గైడ్ లైన్స్ ఇస్తారు, మాట్లాడతారు, మాటలు మాత్రమే మాట్లాడతారు. బట్ చేతలు మాత్రం ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళే చేస్తారు. సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ టైగర్. సో ఈ రోజు దిష్టి కూడా తీర్చుకో, మళ్ళీ నరదిష్టి తగలకూడదు. చాలా మంది ఎక్కువ పొగినా కూడా దిష్టిలో పోతున్నారు. ఓకేనా? ఈ దిష్టి తగలకుండా చూసుకో. ఓకేనా? దిష్టి తగలకుండా చూసుకోవాలంటే ఒకటే పని 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 పనిలో ఉన్నోడికి ఏ దిష్టి ఉండదు. నా గురించి కూడా అప్లైన్లు చాలా చోట్ల చెప్తా ఉంటారు, నాకు ఏ రోజు దిష్టి ఉండదు. ఎందుకుంటుందంటే నేను ప్రతిరోజు పనిలో ఉంటాను. ఈరోజు డైమండ్ లెవెల్లోకి వచ్చి కూడా ఆన్ ప్లాన్ కూడా తిరుగుతుంటాను. ప్రతిరోజు ప్లాన్లు, ఫాలోఅప్లు, డీడీలు అంటూ ఏ రోజు నేను వర్క్ చేయకుండా నేను ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోను. ఓకే? సో ఆ విధంగా పర్ఫార్మ్ చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ చేస్తున్నాను. సో ఫైనల్ గా రాఘవేష్ సార్ నువ్వు మాట్లాడి జూమ్ క్లోజ్ చేద్దాం. సో బిగ్ క్లాప్స్ అండి రాఘవేష్ సార్ కోసం. వన్స్ అగైన్ బిగ్ క్లాప్. ఇలాంటి రోజు ఒక రోజు మీ అందరు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. టైగర్ వెల్కమ్. రాఘవేష్ సార్ మాట్లాడే ముందు వాళ్ళ మేడంతో కూడా మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. సో స్వప్న చెల్లి వెల్కమ్. ఇంట్లో ఉన్నారు, వంట చేస్తున్నారు. ఇంట్లో ఉన్నారా? సరే రైట్ సార్, స్టేజ్ మీద మాట్లాడుతా. టైగర్ నువ్వు మాట్లాడు. చెప్పు టైగర్. జయ మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఎందుకంటే నేను ఆ రోజు సేఫ్ షాప్ లో స్టార్టింగ్ లో వచ్చిన టైంలో గురూజీ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తానా అని అనుకున్నాను గురూజీ. ఎందుకంటే చిన్న గురూజీ టీం అంటే చాలా స్ట్రిక్ట్ గా బాగా మాట్లాడుతున్నారు, నా వల్ల అయిద్దా అనుకున్నాను గురూజీ. కానీ ఈరోజు ఇందులో మీ ఎంత పర్ఫార్మెన్స్ అనేది రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేను ఎక్కువ అప్లయన్స్ ని బాగా నమ్మాను గురూజీ స్టార్టింగ్ నుంచే. ఎందుకంటే అప్లయన్స్ అనే వాళ్ళు ఉంటే మన దాంట్లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే సక్సెస్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నేను చాలా ఇంట్రెస్ట్ అనేది అర్థమయ్యి ఆ రోజు అప్లయన్స్ నమ్మాను గురూజీ. ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఆశా మేడం నన్ను దగ్గరుండి, రామారావు సారు దగ్గరుండి, ఉపేందర్ సారు మమ్మల్ని చిన్న పిల్లవాళ్ళలాగా స్టార్టింగ్ లో మమ్మల్ని ర్యాంక్ 2 వరకు చేశారు గురూజీ. ర్యాంక్ 2 తర్వాత నువ్వు చేసుకోవాలి టైగర్ నువ్వు అని నేర్పించారు గురూజీ. ఆన్ గ్రౌండ్ లో తిరిగి నన్ను స్టార్టింగ్ లో చిన్న పిల్లవాడిలాగా తిప్పి స్టార్ట్ చేసి తర్వాత నాకంటూ ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇంకా ఇప్పటి నుంచి నీకు ఎవరు రారు, ఇక నుంచి నువ్వే సపోర్ట్ చేసుకోవాలి, దీంట్లో మనం డైమండ్ కావడానికి వచ్చామని చెప్పారు గురూజీ. కానీ ఈరోజు చాలా హ్యాపీగా అప్లయన్స్ అనే వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళ గైడెన్స్ తోటి ఈరోజు ఆశా మేడం కానీ, రామారావు సార్ కానీ ప్రతిరోజు ఫోన్ కాల్ చేసి వాళ్ళతోటి నేను గైడెన్స్ తీసుకొని, ఉపేందర్ సార్ గైడెన్స్ తీసుకొని చేస్తున్నాను గురూజీ. తర్వాత మన సీను గురూజీ కూడా మాకు స్టార్టింగ్ లో వచ్చాడు గురూజీ, తర్వాత ఇప్పుడు రావట్లేదు. సీను గురూజీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మేము కూడా సీను గురూజీ తోటి ప్లాన్లు ఫాలోఅప్ అవన్నీ చేయించుకున్నాం గురూజీ. సీను గురూజీ కూడా మాకు ఏంటంటే ఇప్పుడు ఫోన్ లో కూడా మేము గైడెన్స్ తీసుకుంటాం గురూజీ సీను గురూజీ. తర్వాత స్వామి గురూజీ అయితే ఇక మాకు ఆన్ గ్రౌండ్ లో ఉన్నారు గురూజీ. ఎందుకంటే స్వామి గురూజీ ఆన్ గ్రౌండ్ లో ఉండి మాకు వెన్నంటుగా అంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా స్వామి గురూజీ ఒక తండ్రి లాగా మమ్మల్ని ఒక తిప్పుకు రావటం అనేది ఈరోజు ఆ అమ్మ నాన్నలు కూడా నేను పక్కా పెట్టడానికి సిద్ధమైనాను గురూజీ. అంటే దీంట్లో సక్సెస్ అయిన తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు అనేది అర్థమైపోయి నేను ఫుల్ టైం గా దీంట్లో స్వామి గురూజీ ఏది చెప్తే చేస్తున్నాను గురూజీ. చిన్న గురూజీ అంటే ఇంకా మీ జూమ్ తోటి మేము బాగా సక్సెస్ అవుతున్నాం గురూజీ. ఎందుకంటే జూమ్ లో మేము బాగా ప్రతిదీ మేము నేర్చుకుంటున్నాం గురూజీ. ఈరోజు ఎక్కువ జూమ్ లో ఉండాలంటే మా ఇళ్ళ టీం నా లెఫ్ట్ రైటే ఉండాలని నేను ప్రతిరోజు చెక్ చేస్తాను గురూజీ. ఈరోజు ఇల్లందు టీం కానీ, ఖమ్మం టీం కానీ ఎక్కువ టీం అవ్వపడాలి జూమ్ లో అనేది నేను
ఎక్కువ చెక్ చేసుకుని చూసుకుంటాను. ఎందుకంటే గైడెన్స్ అనేది ఉంటే నేను సక్సెస్ అవుతా అనేది కంపల్సరీ అర్థమైంది గురుజీ. ఈ రోజు మీ బ్లెస్సింగ్ తీసుకొని ఇప్పటివరకు అయితే మీతో ఫోన్ కూడా నేను తక్కువ మాట్లాడాను గురుజీ, కానీ ఇప్పటి నుంచి ఫుల్ గా ఎక్కువ డైలీ మాట్లాడాలనేది నేను కూడా ఫిక్స్ అయ్యాను గురుజీ. ఎందుకంటే అప్లై అంటే మనం భయపడాలి అంటే రిజల్ట్ ఉండాలి అనేది అర్థమయ్యేది గురుజీ. కానీ రిజల్ట్ ఉన్నా లేకున్నా మాట్లాడితేనే రిజల్ట్ వస్తుంది అనేది ఒకరోజు నరేష్ గురుజీ చెప్పారు గురుజీ. టైగర్ ఫోను చెయ్యి టైగర్ అన్నారు గురుజీ. అంటే నేను గురుజీ ఇట్లా నాకు భయం అయింది గురుజీ, నేను టైం చేయాలి అంటే అనిపించాను గురుజీ. అయితే నీకు రిజల్ట్ రావాలంటే నువ్వు నాకు ఫోన్ చేస్తూనే వస్తుంది అన్నారు గురుజీ. కానీ అంత పెద్ద స్థాయి వరకు తీసుకెళ్లారంటే నాకు ఇక షేప్ షాప్ అనేది కంపల్సరీగా డైమండ్ అయితే అనేది నేను మైండ్ లో ఫుల్ ఫిక్స్ అయ్యాను గురుజీ. గురుజీ మీరు రాసిన ఒక వెన్యూ హాల్లో ఒక రోజు నాకు రాసింది ఆ నోట్స్ చూపించి నేను ఈ రోజు ఎక్కువ డీడీలు తీస్తున్నా గురుజీ. ఎందుకంటే చూడండి మా గురూజీ వచ్చారు ఒక డైమండ్. ఈ రోజు మా అమ్మ నాన్న కూడా ఇట్లా చెప్పలేదు. మా గురూజీ స్టార్టింగ్ నుంచి డైమండ్ వరకు కూడా నాకు డేట్ తో సహా రాసి ఇచ్చారు. మీలో ఎవరన్నా మీకు ఎవరన్నా ఇట్లా మీ బంధువులు కానీ మీ వాళ్ళు ఎవరన్నా రాసి ఇచ్చారా చెప్పండి. నేను పలానా డేట్ లో పలానా ర్యాంక్ అనేది అచీవ్ అవుతున్నా అని చెప్పాను గురుజీ. ఇట్లా ప్రతిదీ కూడా సక్సెస్ వేలోనే వెళ్తున్నాం గురుజీ. అందువల్ల ఈ రోజు నేను గ్రేట్ గా ఎక్కువ బండ గుద్దినట్టుగా వాళ్ళతో మాట్లాడి నేను డీడీ తీయటానికి మీలాగనే మీరు ఎలా చెప్తున్నారో అలానే నేను కూడా గట్టిగా మాట్లాడుతున్నా గురుజీ. ఈ రోజు మీ వీడియో చూపిస్తాం గురుజీ. ఎందుకంటే ₹1,00,000 ఛాలెంజ్ వీడియో చూపిస్తాం గురుజీ. ప్రతిదీ కూడా మీ అచీవ్మెంట్స్ ఇప్పుడు ఈ రోజు అచీవ్మెంట్స్ లో కానీ ఉపేందర్ సార్ అచీవ్మెంట్స్ లో కానీ కార్ అచీవ్మెంట్స్ అన్నారు గురుజీ. ఇక మా గురుజీ వాళ్ళు కారు తీసుకున్నారు అనేది మీరు అన్నట్టు 5 కార్లు కూడా మేము చూపిస్తున్నాం గురుజీ. ప్రతిదీ అచీవ్మెంట్స్ ఉంది గురుజీ. నెక్స్ట్ నేను కూడా కార్ తీసుకుంటాను గురుజీ. డౌన్ లైన్ విషయానికి వస్తే గురుజీ, డౌన్ లైన్ లో గురుజీ కంపల్సరీ ఈ రోజు నా హార్ట్ లిస్ట్ అనేది నాకు మన పవర్ లెగ్ లో కృష్ణ సార్ అనేది స్టార్టింగ్ లో మేము కృష్ణ మావయ్య అవుతారు గురుజీ. ఆయన మావయ్య సొంతం మావయ్యని తీసుకొచ్చుకుంటే నేను సక్సెస్ అవుతా అనేది నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఒక 6 నెలలు కష్టపడి కూడా మావయ్యని డీడీఎస్ వదిలిపెట్టినా కానీ మళ్ళీ పోయి అగైన్ కూర్చొని ఎన్ని ప్రయత్నాలు చేశాను గురుజీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇంటికి రానికుండా 2 నెలలు కూడా రానిలే గురుజీ. ఇంటికి వస్తే కాళ్ళు ఎరగొడతాను ఇంటికి రావద్దు అన్నాడు గురుజీ. అయినా కానీ అగైన్ పోయి లేకుండా నేను స్టేషన్ లో పెడతా అన్నాడు గురుజీ. ఎన్ని చెప్పినా కానీ నువ్వు రావాల్సిందే, ఎందుకంటే నీతో పాటు నేను 8 సంవత్సరాలు జర్నీ చేసినా నువ్వు నాతో పాటు చేయాల్సిందే అని చెప్పేసి నేను గట్టి కమిట్మెంట్ తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఈరోజు నాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ గా మంచి పని చేస్తూ ఈరోజు నా గైడెన్స్ నా మాట వింటాడు గురుజీ. కంపల్సరీ నేనే చెప్తే చేస్తాడు గురుజీ. ప్లస్ ఇట్లానే సత్యనారాయణ సార్ కానీ నేనేది చెప్తే చేస్తారు గురుజీ. ఉషే సార్ కానీ మొన్నటిదాకా జార్జి గారు కూడా చేశారు గురుజీ. జార్జి గారిని కూడా తీసుకొస్తాను గురుజీ మీ బ్లెస్సింగ్ తీసుకొని. కంపల్సరీ సావిత్రి మేడం అని ఇల్లందులో సావిత్రి మేడం రమేష్ సార్ కూడా ఒకనొక టైంలో ఆగి కూడా మళ్ళీ వాళ్ళు ఈరోజు ఇవాళ వర్క్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది గురుజీ. పద్మా మేడం కానీ అట్లా ఒక మెయిన్ గా నేను ఒక లీడర్ ఎంచుకున్నాను గురుజీ. ఈ రోజు డౌన్ లైన్ అంటే ఇంకా చాలా మంది పేర్లు చాలా ఉంటాయి గురుజీ, కానీ ఒక లీడర్ గా మెయిన్ లీడర్ ర్యాంక్ 1 ఎంచుకొని వాళ్ళతో ఈ రోజు కమ్యూనికేషన్ ఎక్కువ చేస్తాను గురుజీ. అచ్చమ్మ మేడం కానీ విజయరాణి మేడం కానీ ప్రతి వాళ్ళని ర్యాంక్ 1 వాళ్ళతో ఈ రోజు నేను డైలీ కమ్యూనికేషన్ తోటే వర్క్ చేస్తాను గురుజీ. ఇటు నా రెస్పాన్సిబిలిటీ లెగ్ లో మాత్రం వెంకటమ్మ మేడం గ్రేట్ గురుజీ ఈ రోజు. ఎందుకంటే వెంకటమ్మ మేడం లేకుండా ఆ టీం ఉండేది కాదు గురుజీ. ఈ రోజు నేను పోయి ఒక జిల్లా లీడర్ వెంకటమ్మ మేడం అని చెప్పేసి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తారో అనేది ఆలోచించి చాలా లాంగ్ టైంలో వెళ్ళాను గురుజీ. పోయి మేడం గారు కూర్చొని ఈరోజు మేడాన్ని డీడీ వేసిన దాకా వదిలిపెట్టలే గురుజీ. ఆ మేడం గారు కూడా నన్ను నమ్మారు గురుజీ. నమ్మి ఈరోజు ఒక మెల్లో తాడు గోల్డ్ పెట్టి చేపించాం గురుజీ. ఎందుకంటే అప్పుడు భయం అయింది గురుజీ. ఎందుకంటే మేడం ఏంటంటే చిటికేసి మాట్లాడు మేడం గురుజీ. ఎందుకంటే ఒకనొక టైంలో మేము గుడ్లు చిన్నగా తెచ్చినా కానీ ఏది తెచ్చినా కానీ మమ్మల్ని రివర్స్ పంపించింది గురుజీ. ఎందుకంటే మీరు ఇలా చేయొద్దు అని వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి గురుజీ. అయినా కానీ మేడం తోటి నేను చేపియాలి మేడం, ఎందుకంటే ఈరోజు కమిట్మెంట్ లీడర్ మేడం. ఎందుకంటే అన్నా గురుజీ అంటే ఆ మేడం రిటర్న్ పంపించినప్పుడు నేను అనుకున్న గురుజీ ఏంది మేడం ఇట్లా పంపిస్తున్నారంటే మరి మేడం రియల్గా ఉంటారని చెప్పారు గురుజీ టీచర్లు చాలా మంది. కానీ ఈరోజు నేను మేడం తోటి పెట్టుకున్నాను అన్నారు గురుజీ. అప్పటి నుంచి మేడంకి నేను దగ్గర అయ్యాను గురుజీ. ఎందుకంటే మేడంతో దగ్గర ఎక్కువ మంచిగా ఉంటే కంపల్సరీ నన్ను పంపిదని స్టార్టింగ్ లో ఒక 2 టైం పంపించారు గురుజీ. 8 సంవత్సరాలు కూడా మళ్ళీ మేడం తోటి అంత ఫ్రీగా ఉండి ఒక అక్కలాగా ఉండి ఈ రోజు మేము మొన్నటి దాకా గుడ్లు వేసా గురుజీ 2023 వరకు.
కానీ మళ్ళీ మేడం కాడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళాను గురుజీ. మేడం కూడా నన్ను నిజాయితీగా నమ్మేసి ఈరోజు ఎమ్మటే ఒక 3-4 సార్లు ఇబ్బంది పెట్టినా కానీ తర్వాత ఎమ్మటే నీకోసం చేస్తా రాఘవ అని చెప్పేసి ఎమ్మటే డబ్బుల్లో అని చెప్పినా కానీ మేడం తాడు పెట్టి తీసుకొని వచ్చి ఒక మళ్ళీ 4 రోజుల్లో మేడంకి డబ్బులు ఇప్పించాను గురుజీ. మళ్ళీ మేడం ఎమ్మటే రిటర్న్ తీసుకున్నారు. ఈ రోజు మేడం కూడా చాలా నాకు పర్ఫార్మెన్స్ తర్వాత ఎవరికి చెప్దాం మేడం అని చెప్పేసరికి అప్పుడు మంగా మేడం దగ్గర తీసుకెళ్లారు. మంగా మేడంతో పాటు ఇక అట్లా వర్క్ స్టార్ట్ చేసిన గురుజీ. ఈ రోజు మంగా మేడం కాదు, కృష్ణ వాళ్ళ హస్బెండ్ కృష్ణ సారే కాదు, వాళ్ళ అన్నయ్య కృష్ణ సార్ కానీ అట్లా ఇంకా చాలా లీడర్లు ఉన్నారు గురుజీ. అలా సంజయ్ రాణి మేడం అని ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు గురుజీ. భూలక్ష్మి మేడం అని మన కొత్త రాజమణి మేడం వచ్చారు. ఇట్లా లీడర్లు అనే వాళ్ళు మంచి క్రియేట్ అవుతున్నారు గురుజీ. ఎందుకంటే ఈరోజు సక్సెస్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది గురుజీ. ఏదైనా ఎంత ఎదిగినా కానీ ఒదిగంట అనేది నేను నేర్చుకున్నాను గురుజీ. వాళ్ళకి ఏ విధంగా నేను ఆన్ గ్రౌండ్ లో ఉండి నేను వర్క్ చేస్తాను గురుజీ. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో రూమ్ తీసుకో అంటే నేను అక్కడుండి చేయాలా అని ఒక 5 రోజులు డైలీ జర్నీ చేశాను గురుజీ. కానీ అప్పుడు అర్థమైంది అంటే 5 రోజుల్లో నేను నైట్ ఉదయం 6 గంటలకు వెళ్తే మళ్ళీ నైట్ 12 గంట ఇంటికి వచ్చేసరికి మళ్ళీ పొద్దున్నే వెళ్ళేది. అట్లా 5 రోజులు చేసేసరికి అమ్మ మనం ఈ వల్ల కాదని ఇచ్చాలి అంత వదిలేసి నేను రూమే తీసుకుంటా అని చెప్పేసి స్వామి గురూజీ గైడెన్స్ తోటి ఉపేంద్ర సార్ గైడెన్స్ తోటి రూమ్ తీసుకున్నాను గురూజీ. ఈరోజు రూమ్ తీసుకొని కూడా నాతో పాటు కృష్ణ మా మామయ్య ఉన్నాడు రూమ్ లో, సత్యనారాయణ సార్ అందరం కలిసి రూమ్ లో చేసుకుంటూ ఈ రూమ్ డైమండ్ అయ్యేంత వరకు మేము ఉంటామని చెప్పేసి ఈ రూమ్ ఏం కాకుండా మా పక్కనే మా వచ్చే డౌన్ లైన్ లోనే ఉంటారు. ఇంకా ఎవరికి రూమ్ అనేది ఆయన అడుగుతారు గురూజీ, రూమ్ ఓనర్ కూడా మంచిగా ఉండాలి, మీరు మంచిగా చేసుకోవాలని చెప్తారు. ఓనర్ కూడా ప్లాన్ చెప్పాను గురూజీ, ఆయన కూడా ఇస్తా అన్నాడు డీడీ. ఒక రోజు నేను ప్లాన్ చెప్తే చేద్దాం అన్నాడు. మళ్ళీ తర్వాత ఆయనే పిలిచి ఎంత పెట్టుబడి పెట్టాలి సార్ మీరు మనం దీంట్లో మేము చేయొచ్చా, రిటైర్డ్ గురూజీ ఆయన సింగరేణి, నేను చేయొచ్చా అంటున్నాడు గురు. అంటే చెయ్యొచ్చు, మీకు కూడా మంచిగా ఉంటుంది, మీ కొడుకులు అందరు ఉన్నారు కదా చేయొచ్చు అంటే సరే నేను మాట్లాడుతూ ఒక రోజు అన్నారు గురూజీ. నేను కూడా మళ్ళీ మాట్లాడి అతనితో కూడా డీడీ తీపిస్తాం గురూజీ. మీరు మంచిగా చేసుకోండి అని ఆయన కూడా డైలీ వస్తుంటే పోతుంటే కూడా అడుగుతారు గురించి ఎట్లా ఉంది బిజినెస్ బాగుందా, మంచిగా ఉంది, దీంట్లో మీరు నష్టపోయేది ఏం లేదని చెప్తాడు గురుజీ ఆయన కూడా. అందుకని మీరు తీసుకో, మీరు కూడా డీడీ తీయండి అంటే తీస్తా అన్నారు గురుజీ. ఇట్లా ఎవరితోటైనా మనం మాట్లాడే విధానంతో కంపల్సరీ సక్సెస్ అవుతాం గురుజీ. ఈరోజు ప్రతి ఒక్క మీటింగ్ కి ట్రైనింగ్ కి నేను 100% ఏ ఒక్క మీటింగ్ కూడా ట్రైనింగ్ కూడా నేను మిస్ కాలే గురుజీ. కంపల్సరీ ఎంత కాంట్రిబ్యూషన్ అయినా నేను రావడానికి సిద్ధంగా ఉన్న గురుజీ. నాతో పాటు టీం తీసుకొస్తాను గురుజీ. గురుజీ నేను స్టార్టింగ్ లో ఇల్లందులో బస్సు పెట్టినప్పుడు నాకు భయమైంది గురుజీ. అంటే ఈ బస్సు పెట్టినాగానే ఎక్కుతరా ఎక్కరా అనుకున్నాం గురుజీ. కానీ 100% బస్ ఫుల్ అయింది గురుజీ. ఎందుకంటే అది మా అప్లైన్ లో గైడెన్స్ తోటే నేను ఈ రోజు బస్ ఫుల్ చేశాను గురుజీ. ఆ రోజు బస్సు కాదు, ఇప్పుడు 2 బస్సులైనా ఏం కాదు అనేది అర్థమైపోయింది గురుజీ. కంపల్సరీ మీటింగ్ ఎక్కడైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం గురుజీ. ఎందుకంటే ఈ రోజు రేపు మాకు ఇల్లందులో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం గురుజీ. మీతో పాటు మాస్ గ్యాదరింగ్ అంటే మేము చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం గురుజీ. ఎందుకంటే మీటింగ్ ని బాగా హైలైట్ చేయాలి. చిన్న గురుజీ అంటే సేమ్ పెద్దినసీన్ గురుజీ లాగానే ఉంటది మీటింగ్ అని చెప్పాం గురుజీ. వాళ్ళకు కూడా మంచి ఎక్సైట్మెంట్ ఉన్నారు గురుజీ. కంపల్సరీ మీటింగ్ ని హైలైట్ చేద్దాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, బ్లెస్సింగ్ గురుజీ. కంపల్సరీ మీరు ఏది చెప్తే చేస్తాం గురుజీ. డైమండ్ అయ్యేంత వరకు వదిలిపెట్టాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, బ్లెస్సింగ్. గ్రేట్ గ్రేట్ టైగర్. చూడు, ఒకప్పుడు అంగన్వాడీ టీచర్లకి గుడ్లు వ్యాపారం చేసామంటే దేవుడిని మీద ఎప్పుడో పెట్టాడు ప్లానింగ్. ఈ వ్యక్తిని డైమండ్ చేయాలంటే ఇతనికి సర్కిల్ కావాలి, సర్కిల్ కావాలని ఏం చేయాలి, ఇట్లా గుడ్లు వ్యాపారంలో పెట్టాలి, గుడ్లు ద్వారా అంగన్వాడీ టీచర్లు పరిచయం చేయాలి. ఇలా వెంకటమ్మ గారు అలవేలు మంగ గారు, అలవేలు మంగడి కృష్ణ గారు, ఇట్లా ఇదంతా ముందుగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే నీకు బిఫోర్ సేఫ్ షాప్ అన్ని వ్యాపారాలు చేయించాడు నీ చేత, అని ఆ పనులు చేయించాడు. ఓకే, నువ్వు చేసిన ప్రతి పని కూడా ఈరోజు సేఫ్ షాప్ లో ఉపయోగపడిపోతుంది. నేను కూడా అంతే, గ్యారెంటీన్నారు ఈరోజు సక్సెస్ అయ్యాడంటే ఇంతకుముందు చేసిన వ్యాపారాలు అన్ని కూడా నాకు ఉపయోగపడ్డాయి. సో 100% రాఘవయ్య సార్, ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకెళ్ళు. ఒకటే మాట ఫైనల్, ఎలా అయితే ఇక్కడ టీం తయారు చేసావో ఒకే రూమ్ లో మళ్ళీ డైమండ్ రాకుండా కాదు, మళ్ళీ ఇలాంటి టీం ఇంకో ఏరియాకి వెళ్ళి చేయాలి. మళ్ళీ అక్కడ రూమ్ తీసుకుని ఉండాలి కొన్నాళ్ళు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి. అర్థమైందా? ఒక రాజు యుద్ధం చేసుకుంటూ ఒక రాజ్యాన్ని ఆక్రమించేస్తే ఆ రాజ్యం మొత్తం అక్కడ సామంత రాజుగా మార్చేసి ఇంకో రాజ్యం పైన దండయాత్రకు వెళ్ళాలి. ఓకే, అక్కడ ఏదైనా వాళ్ళకి ఇంకా పెట్టాలి సామంత రాజుని. అర్థమైందా? అది సేఫ్ షాప్ పవర్.
మనలాంటి వ్యక్తులు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, మొత్తం వ్యాపింపు చేయాలి ఇండియా వైడ్ గా. ఓకేనా రాఘవయ్య సార్? ఎస్ మావర్జీ, బ్లెస్సింగ్ తీసుకుంటా. ఆల్ ది బెస్ట్ అయ్యారు. గాడ్ బ్లెస్ లెజెండ్. కంగ్రాచులేషన్. హిందీ వచ్చా నీకు? రాదు గురూజీ. హిందీ నాకు కూడా రాదు. హిందీ నేర్చుకుందాం, ఆల్ ఇండియా మొత్తం చేద్దాం. సరేనా? ఎస్ ఆల్ ది మావర్జీ, బెస్ట్. కంపల్సరీ. అండ్ ఫైనల్ గా న్యూ కాంటెస్ట్ వచ్చింది రాఘవయ్య సార్. మరి మరి ఆల్రెడీ నీ మీద ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, 1.5 hour నుంచి చూస్తున్నారు, ఎవరి రాఘవయ్య అని చెప్పి చూస్తా ఉన్నారు. అందరికి ఇప్పుడు నువ్వు టార్గెట్ అయిపోయావు. ఓకేనా? మరి ఎస్ ఈ మావర్జీ. టార్గెట్ ఇక చూడండి, ఫ్రెషర్, బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం అంటే నీకు ఛాన్స్ లేదు, నీ టీంలో ఛాన్స్ ఉంది. మరి ఎస్ ఎంతమందిని మావర్జీ. ఉంటావు? మరి నెక్స్ట్ 2 నెలలకి మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది. దీని తర్వాత మరి ఈసారి ఎస్ ఛాంపియన్ మావర్జీ. లో మరి నీ టీంలో మరి నీ గురించి మాట్లాడాలి, నీ టీంలో వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. మరి నీ కమిట్మెంట్ ఫైనల్ చెప్పు. లెఫ్ట్ టు రైట్ 50 మెంబర్స్ విన్ చేస్తా గురూజీ. వా స్వామి గురూజీ అన్నట్టు తగ్గేది లేదు గురూజీ. సూపర్. చెప్పు ఒకసారి. కంపల్సరీ తగ్గేది లేని ఒకసారి అను. తగ్గేది లేదు గురూజీ. 50 మెంబర్స్ విన్ చేస్తా గురూజీ, తగ్గేది లేదు. మళ్ళీ ఒకసారి. తగ్గేది లేదు గురూజీ, ఎందుకంటే మీ బ్లెస్సింగ్ ఉన్నది గురూజీ. తగ్గేది లేదు గురూజీ. రియల్ పుష్ప. పుష్ప అంటే సినిమాలో క్యారెక్టరైజేషన్ కాదు, రియల్ గా ఇలా ఉంటారు. రియల్ ఎస్. బిజినెస్ చేయలేమన్న ఏరియా తెలంగాణలో బిజినెస్ వల్ల కాదు, ఐడీలు వేయటానికి లేదు, ప్యాకేజీలు రావటానికి లేదు. అలాంటి ఏరియాలో, మారుమూల గ్రామంలో, సిగ్నల్ లేని ఏరియాల్లో ఈరోజు బిజినెస్ చేస్తూ ఆల్ ఇండియా రోల్ మోడల్ అయిపోయాడు రాఘవయ్య సార్. అంటే వాళ్ళ అప్లయన్స్, వాళ్ళ డౌన్లైన్స్ అందరూ. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి, మన గ్రేట్ సక్సెస్ సూపర్ సిస్టమ్ నుంచి, మన గ్రేట్ అప్లయన్స్ అందరి తరపు నుంచి కూడా సో మరొకసారి కంగ్రాచులేషన్ టైగర్. ఇది నిలుపుకో. పేరు రావటం గొప్ప విషయం. నెంబర్ 1 రావటం పెద్ద మ్యాటరే కాదు. ఎవరికైనా నెంబర్ 1 రావటం మ్యాటర్ కాదు. ఆ ఎస్ నెంబర్ మావర్జీ. 1 నిలుపుకోవడమే చాలా పెద్ద మ్యాటర్. ఎస్ మావర్జీ. నెంబర్ 1 రాఘవే నెంబర్ 1 అనేది ఆల్వేస్ ఉండాలి. ఆల్వేస్ ఉండేలా చూసుకోమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా ఎస్ మాట మావర్జీ. అందరికి ధన్యవాదాలు. ఎస్ మావర్జీ. చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. రైట్ టైగర్స్, మరి రెడీనా? మరి ఎస్ మావర్జీ. ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? ఎస్ మావర్జీ. చెప్పండి మాదే టైగర్స్. గురూజీ. ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? ఎస్ మాదే మాది గురూజీ. మాది నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? ఎస్ మాదే మాది గురూజీ. మాది చెప్పండి టైగర్స్. నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? మంగళగిరి మార్చి. పలమనేరు మా గురుజీ. పలమనేరు మా గురుజీ. మీకు పేరు కావాలని ఉందా? పలమనేరు మా గురుజీ. ఏలూరు గురించి కంపల్సరీ మీకు పేరు కావాలని ఉందా? ఎస్ ఆర్ నో? మా గురుజీ. ఎస్ మాది ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. ఎస్ మా గురించి మాదే మా మీకు మాట్లాడే ఛాన్సెస్ ఎవరైనా క్రాస్ అంటే ఫ్రెష్ నుంచి కూడా మీరు మాట్లాడే ఛాన్సెస్ మాట్లాడండి. ఎవరికి అనిపించింది మాకు కూడా ఇలాంటి జూమ్ కావాలి, మా పేరు కూడా ఇలా కావాలనిపించిన వాళ్ళు మాట్లాడండి. వెల్కమ్. అడ్మిట్ చేసుకోండి. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఎస్ మా గురుజీ, ఈసారి పల్మనేరు టీం నుంచి 100% స్ట్రైక్ రేట్ తో ఉంటాం మా గురుజీ. ఖచ్చితంగా 50 కాదు మా గురుజీ, డబుల్ గానే 100 మెంబర్స్ టార్గెట్. మొత్తం లీనా మేడం టీమ్ లో 100 మెంబర్స్ ఉండే మాదిరి చూసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. గ్రేట్ కార్తిక్ సార్, కంగ్రాచులేషన్. సో లీనా మేడం టీం అంతా కూడా నువ్వు చూడలేవు, కానీ నీ టీమ్ లో నువ్వు పర్ఫార్మెన్స్ చేయి. సో నీ టీం ఎస్ మా వరకు గురుజీ, మా టీం నుంచి ఖచ్చితంగా లెఫ్ట్ ఒక ముగ్గురు, రైట్ ఒక ముగ్గురు నా టీం నుంచి ఉంటారు మా గురుజీ. రైట్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. గ్రేట్. నెక్స్ట్ హేమచంద్రబాబు గారు, వెల్కమ్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో అందరికి గుడ్ మార్నింగ్ గురుజీ. స్టార్ట్ చేసాం గురుజీ. ఖచ్చితంగా ఈ టార్గెట్ లో 10 మంది ఇటు 10 మంది బ్యాంకాక్ అనిపిస్తుందా? ఆయన కూడా బ్యాంకాక్ వచ్చాడు మీలాగే. బ్యాంకాక్ వచ్చాడు. బ్యాంకాక్ లో నాతో పాటు డాన్స్ చేశాడు. 2వ సారి విన్ అయ్యి వచ్చాడు. ఓకే. సో నీలాగే సిల్వర్, సడన్ గా గోల్డ్. ఏమనిపిస్తుంది? ఎస్మావర్జీ, మన షేప్ షాప్ లో ఇంత గ్రేట్ ఉంది గురుజీ. ఖచ్చితంగా ఇది ఎంత కష్టపడి చేసుకుంటే అంత అచీవ్మెంట్ అది ఉన్నది గురుజీ. అది నమ్మాం గురుజీ. ఖచ్చితంగా ఎలాగే చేసుకుంటాం గురుజీ. నేను విజయవాడలో టీం ఖచ్చితంగా చూపిస్తాను గురుజీ. మన రాఘవయ్య సార్ ఎట్లయితే ఏదైతే ప్లాటినం స్కిప్ చేశాడో, నేను రెండు స్కిప్ చేపిస్తా గురుజీ. ఖచ్చితంగా డైరెక్ట్ ఖచ్చితంగా పెరల్ అట్లా అయ్యేటట్టు గురించి చేసుకుంటా గురుజీ. ఖచ్చితంగా గురుజీ. అట్లాగే స్టార్ట్ చేస్తాను గురుజీ. ఖచ్చితంగా గురుజీ, గట్టిగా కమిట్మెంట్ తీసుకున్నాను గురుజీ. ఫుల్ టైం చేసుకుంటాం గురుజీ. ఖచ్చితంగా మాకు అట్లా మా సపోర్ట్, మా అప్లైన్ ఉన్నారు గురుజీ. ఖచ్చితంగా గ్యారంటీ గురించి. ఖచ్చితంగా ఈ టార్గెట్ లో మాత్రం ఖచ్చితంగా అటు 10 మెంబర్స్ ఇటు 10 మెంబర్స్ ఖచ్చితంగా బ్యాంకాక్ విన్నారు గురించి. థ్యాంక్ యూ గురించి.
సూపర్ టైగర్స్ చంద్రబాబు ఖచ్చితంగా 20 మంది విన్ చేయించిన ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసింది. ఎందుకంటే 20 మంది విన్ చేయించడం మ్యాటర్ చాలా పెద్ద టాస్క్ అనమాట. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ, మీ సపోర్ట్ గురుజీ మాకు ఖచ్చితంగా కావాలి. రైట్ రైట్. నెక్స్ట్ నాగరాజ్ సార్, ఏలూరు. గురుజీ, జయహో గురుజీ, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గురుజీ. అయితే ఈసారి కంపల్సరీగా ఏలూరు ఆర్టీటీ అనుకుంటున్నాను గురుజీ. కంపల్సరీగా చేసి చూపిస్తాను గురుజీ. ఇంక మాటలు లేవు గురుజీ, కంపల్సరీగా. ఎందుకంటే అందరూ చేస్తుంటే నాకు సిగ్గేస్తుంది గురుజీ. ఇల్లు వదిలి ఫ్యామిలీ వదిలి చేసాడు రాఘవయ్య సార్. ఓకే 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 గురుజీ, జై గురుజీ. పొద్దున్నే టీ తాగడం, కాఫీలు తాగడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, ఈవినింగ్ డిన్నర్ చేస్తా కూర్చుంటే అవదు బిజినెస్. ఎస్ మోదీ. రైట్ రైట్ థ్యాంక్ యూ మోదీ. రైట్. సో నెక్స్ట్ ఖమ్మం నుంచి రాఘవయ్య సార్ టీమ్ లో ఈసారి రాఘవయ్య సార్ టీమ్ డౌన్ లైన్ లో కూడా ఛాంపియన్ ట్రోఫీ విన్నర్స్ అవడానికి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నాము. సో మంగిడి కృష్ణ గారు కొడితే ఆయనకి ఇస్తాము, అలివేల మంగ గారు కొడితే వాళ్ళకి ఇస్తాము, అండ్ కె కృష్ణ గారు కొడితే ఆయనకి ఇస్తాము. అంటే రాఘవయ్య సార్ కొట్టాడు, మనం చేస్తే ఆయనకి వచ్చింది అనుకుంటాం లేదు, కింద వాళ్ళు చేస్తే వాళ్ళకి కూడా వచ్చింది, ఎవరు చేస్తే వాళ్ళకే. ఓకే, సో రైట్, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో కృష్ణ సార్ వెల్కమ్. ఫస్ట్ రాఘవయ్య సార్ వాళ్ళ మావయ్య కె కృష్ణ గారు వెల్కమ్. ఉన్నాడా? లెజెండ్ లీడర్ ఉన్నాడా? ఉన్నాడా కృష్ణ సార్? ఉన్నాడా సందేశ్ గారు? సో రైట్ రైట్. అలివేలు మంగాచెల్లి. ఎస్ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. లేడీస్ లో మరి ఎప్పుడో లీనా మేడం జమానాలో ఒకళ్ళు టార్గెట్ ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు. మరి మీ జమానాలో మరి లేడీస్ లో మరి ఈసారి నువ్వు తీసుకుంటావు చెల్లి? ఎస్ గురుజీ, ఖచ్చితంగా గురుజీ. ఏ ఆడవాళ్ళు మాత్రం ఛాంపియన్ ట్రోఫీ కొట్టకూడదా? కొట్టాలి గురుజీ, కొట్టి చూపిస్తాం. కొడతారా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ? మీదేనా? మాదే గురుజీ, మాదే గురుజీ. ఇప్పుడు మీదే, నెక్స్ట్ అచ్చంగా మీ పేరు మీద రావాలి. ఎస్ గురుజీ, మా పేరు మీదే వస్తుంది గురుజీ. సూపర్ చెల్లెమ్మా, సూపర్. ఇల్లందు పవర్ చూపించండి. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ. ఎస్ గురుజీ. రైట్. నెక్స్ట్ సర్పంచ్ కృష్ణ గారు, మంగిడి కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా మేము ఛాంపియన్ ట్రోఫీ మళ్ళీ కొట్టాం గురుజీ. అయితే ఇక్కడ నేను ఒక్కనే కమిట్మెంట్, టీం కూడా అందరూ కమిట్మెంట్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది డౌన్ లైన్ లో అప్లైర్ అందరు కలిసి కష్టపడితేనే ఈజీ అవుతుంది గురూజీ. ఒక్కరు వచ్చి ఇక్కడ కష్టపడితే కాదు గురూజీ. ఛాంపియన్షిప్ అనేది అంత చూడడానికి ఈజీనే, కాకపోతే అందరం కష్టపడితే మాత్రం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈసారి నా కింద బ్యాంకాక్ విన్నర్ని లెఫ్ట్ ఒక ముగ్గురిని, రైట్ ఒక ముగ్గురిని చేద్దామని కమిట్మెంట్ ఇస్తున్నా గురూజీ. ఖచ్చితంగా నిన్ను చూస్తేనే నాకు అర్థమైంది నువ్వు ఛాంపియన్ ట్రోఫీ నువ్వు సింగిల్ గా కూడా కొట్టగలవు టైగర్. నీ దగ్గర అంత కెపాసిటీ ఉంది కృష్ణ సార్. ఓకే, సర్పంచ్ కృష్ణ గారు పక్కగా ఈసారి ఛాంపియన్ ట్రోఫీలో నీ పేరు రావాలి. ఎవరి కోసం వాళ్ళే. అలివేలు మంగా మేడం పేరు రావాలంటే లెఫ్ట్ రైట్ చేస్తే ఆమెకు వచ్చింది, నువ్వు లెఫ్ట్ రైట్ ఇన్నర్స్ చేస్తే నీకు వచ్చింది. ఎవరు లెఫ్ట్ రైట్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి వచ్చింది ఛాంపియన్ ట్రోఫీ. ఓకేనా? డేట్స్ ఇస్తే ఈజీగా అవుతుంది గురూజీ. మనం డేట్స్ వాళ్ళకు కింద ఉన్న డౌన్లైన్ కి డేట్స్ ఇవ్వాలి, ఫుల్ఫిల్ గా ఇవ్వగలిగితే ఈజీగా అవుతాం అనేది నా నమ్మకం గురూజీ. నీ షెడ్యూల్ కూడా వచ్చింది. సో నీలాగా షెడ్యూల్ పెట్టుకుంటే ఎవరైనా చేయగలరు. సో ఫాస్టెస్ట్ గా నువ్వు స్వామిదాస్ గారు చెప్పినట్టు గోల్డ్ కాదు, పెరలైపో. ఈ 2 నెలల్లో నువ్వు పెరలైపోయి నా రికార్డ్ నువ్వు బ్రేక్ చేయి. ఓకే, నేను 5 నెలల్లో పెరలయ్యా. 5 నెలల్లో పెరలు నేను, 3 నెలల్లో గోల్డ్, 5 నెలల్లో పెరలు నా రికార్డు. ఆ రికార్డు నువ్వు బ్రేక్ చేయాలి. ఓకే గురూజీ. 4 నెలల్లో పెరలు రికార్డ్ బ్రేక్ చేయి. ఓకేనా? ఖచ్చితంగా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ది బెస్ట్ కృష్ణ సార్, ఆల్ ది బెస్ట్. సో రైట్, వచ్చాడా కే కృష్ణ? వచ్చాడు సార్. సిగ్నల్ సిగ్నల్ లేదు. రైట్. సో రాఘవేష్ సార్ నువ్వు ఇటు కూడా ఫోకస్ చేయి, రెండో వైపు కూడా కే కృష్ణ గారి వైపు కూడా ఫోకస్ చేయి. ఎవరు రావట్లేదు గురించి, మాకెవరు రావట్లేదు గురించి అనే పనిలో ఉన్నాడు ఆయన. వెళ్ళిపో. అటు కూడా ఫోకస్ చేయి. రైట్ రైట్. నెక్స్ట్ వాసుమల్ల రాజు గారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ మాట్లాడతానికి కూడా ధైర్యం రావట్లేదు గురుజీ, ఎందుకంటే ఫీల్డ్ లో ఉండలేకపోతా ఉన్నాము. ఖచ్చితంగా గురుజీ మన రాఘవేష్ సార్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ ఉందన్నమాట. సారు
చేసినటువంటి పర్ఫార్మెన్స్ అంతా ఇంత కాదు. చాలా కష్టపడ్డారు, స్మార్ట్ గా చేసుకుంటూ టీమ్ కి సర్వీస్ ఇచ్చుకుంటూ అప్లయన్స్ చెప్పింది ఫాలో అవుతూ ఇంత అచీవ్మెంట్ చేశారు. చూస్తా ఉన్నాం గురూజీ. మేము కూడా ఆ విధంగా కష్టపడి బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి మా ప్రతిపాడు టీం కి తీసుకురావాలనే ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో గురూజీ ఖచ్చితంగా కష్టపడతాం గురూజీ. మా టైంను కూడా మంచిగా టీం కి స్పెండ్ చేసి ఇల్లు వదిలితేనే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా రాఘవేష్ సార్ని చూస్తేనే అర్థమవుతుంది గురూజీ. నిజంగా ఫ్యామిలీని వదిలిపెట్టి కొద్దిగా అమ్మ నాన్నని కొద్దిగా దూరంగా ఉండైనా సరే మంచి సక్సెస్ టీం కోసం సర్వీస్ ఇచ్చారు గురూజీ. టీం సక్సెస్ అయ్యారు, సార్ కూడా సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా గురూజీ మీరు చెప్పింది సార్ వాళ్ళు పాటించారు కాబట్టి, అప్లైన్ చెప్పింది పాటించారు కాబట్టి వాళ్ళు అది రీచ్ అయ్యారు గురూజీ. ఖచ్చితంగా గురూజీ మేము కూడా ఫోకస్ పెడతాం గురూజీ. ముందు మేము సక్సెస్ అవ్వాలనేది కమిట్మెంట్ మేము తీసుకోవాలి గురూజీ. కమిట్మెంట్ తీసుకుంటున్నాం గురూజీ. ఖచ్చితంగా కష్టపడతాం గురూజీ. మేము కూడా ప్రతిపాడు నుంచి ఖచ్చితంగా గురూజీ ఎఫెక్ట్ పెడతాం గురూజీ. కమిట్మెంట్ తీసుకుంటున్నాం గురూజీ. ఇక నుంచి బెస్ట్ గా మేము వర్క్ చేసి రిజల్ట్ తీసుకొస్తాం గురూజీ. మీ బ్లెస్సింగ్స్ గురూజీ, మీ గైడ్లైన్స్ నడుచుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. రైట్, గాడ్ బ్లెస్ టైగర్. సో రైట్, ఇంకొకరితో లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. సో నర్సరాపేట నుంచి సైదా గారు కొద్దిగా దగ్గరలో వచ్చి మిస్ అయ్యాడు టార్గెట్. సో వెల్కమ్ టైగర్ సైదా సార్. దాస్ గారు మంచి పర్ఫామ్ చేశాడు. సో చెప్పలా, లాస్ట్ మూమెంట్ లో మిస్ అవుతా ఎట్లా మిస్ అవుతారంటే కమిట్మెంట్ అనేది అప్లైన్ లో కూడా ఉండాలి. అప్లైన్ డౌన్లైన్ కలిసి పనిచేస్తేనే జరుగుతుంది అనమాట. సో సైదా గారు వెల్కమ్, మాట్లాడండి, ఛాన్స్ ఇస్తున్నాను. గురూజీ జయ గురూజీ. రైట్, గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ టైగర్ చెప్పండి, మరి ఏమనిపిస్తుంది ఈ రోజు రాఘవేష్ సార్ మొత్తం ఉండే అంతా ఆయన గురించి చదివింది ఎస్ గురూజీ. చెప్పండి, చాలా ఏమని నేను కూడా కమిట్మెంట్ తీసుకుంటా గురూజీ. తప్పకుండా ఈ రోజు ఈసారి నేను కూడా చేస్తా గురూజీ. ఫుల్ టైం చేస్తా గురూజీ. మా టీం ని కూడా చేపిస్తా గురూజీ. ఈసారి తప్పకుండా కొట్టేస్తా గురూజీ. మంచి పొటెన్షియల్ ఉంది టైగర్. దాస్ గారు లాంటి వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఫుల్ ఎస్ గా గురూజీ. ఓకే సర్వీస్. ఇక్కడ బిజినెస్ అంతా సీక్రెట్ ఒకటే, సర్వీస్ ఇవ్వాలి. మన టీం కి ఎక్కువగా మనం సర్వీస్ ఇస్తే టీమ్ లో గ్రోత్ వచ్చింది. ఇంకా అంతకుమించి వేరేదేం ఓకే లేదు. టీం కి సర్వీస్ ఇవ్వడమే మ్యాటర్. ఓకేనా, చేయండి. ఓకేనా, ఓకే. ఆల్ ది బెస్ట్ టైగర్స్. గాడ్ బ్లెస్ బ్లెస్సింగ్ లెజెండ్స్. గురూజీ. బ్లెస్సింగ్. రైట్ టైగర్స్, ఇక రేపు మార్నింగ్ జూమ్ లో కలిసి మాట్లాడుకుందాము. సో నాతో పాటు కలిపి అంతా స్లోగన్స్ పడుకుంటాయి టైగర్స్. రేపు నుంచి జూమ్ ను సపరేట్ చేస్తున్నాము. సో ఎందుకు గుడ్ సపరేట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెళ్ళి మాట్లాడదాం. గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఫీల్డ్ కి వచ్చాం గురుజీ, షైన్ అప్ చేశారు. ఒకసారి మేడం ని జూమ్ లో మాట్లాడిస్తాం గురుజీ. ఓకే, గ్రేట్ గ్రేట్ చెల్లమ్మ, కంగ్రాచులేషన్. సూపర్ సూపర్ సూపర్. వెల్కమ్ టు సేఫ్ షాప్ చెల్లి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ. ఏం పేరు చెల్లి మీ పేరు? సరస్వతి సార్. సరస్వతి చెల్లి. గ్రేట్ చెల్లెమ్మ. సేఫ్ షాప్ లాంటి గ్రేట్ అవకాశం వచ్చింది మీకు. సో 100% త్వరగా డిడి క్లోజ్ చేసేసి వర్కౌట్ చేయండి. కాంటెస్ట్ వచ్చింది, ఈ కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి. మళ్ళీ జూమ్ లో చెప్పాలి, మొన్న అప్పుడు జూమ్ లో మాట్లాడాను గురించి, ఇప్పుడు నేను మళ్ళీ కాంటెస్ట్ విన్నర్ అయ్యానని చెప్పాలి. ఓకే చెల్లెమ్మ, ఓకే సార్. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ చెల్లి. రైట్ రైట్ సార్ వాళ్ళ సార్ సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. వెల్కమ్ టు సేఫ్ షాప్ సార్. చెప్పండి సార్. కంగ్రాచులేషన్ అండి, కంగ్రాచులేషన్. వెల్కమ్ టు సేఫ్ షాప్ సార్. థ్యాంక్ యూ సార్. మంచిగా వచ్చేయండి, ఒక 4 సంవత్సరాల్లో మంచి లైఫ్ వచ్చింది సార్. ఓకేనా, రైట్ రైట్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే రైట్. ఇక ఇట్లా అందరికి మాట్లాడడానికి ఛాన్స్ దొరకట్లేదని రేపటి నుంచి జూమ్లు ఒక 7 భాగాలుగా డివైడ్ చేసి జూమ్లు పెడుతున్నాము. 7 పార్ట్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జూమ్ కి నరేష్ గురించి వస్తాడు. సోమవారం ఒక జూమ్ కి వస్తాడు, మంగళవారం ఒక జూమ్ కి వస్తాడు, బుధవారం ఒక జూమ్ కి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క జూమ్ కి నరేష్ మోజీ వస్తాడు రేపటి నుంచి. సో నేను కూడా వస్తుంటాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క జూమ్ మీకు వచ్చి అప్రిషియేషన్ చేస్తుంటాను. సో జూమ్స్ ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ మాట్లాడాలి, అందరికి ఛాన్స్ దొరకాలి. ఈ 2 నెలలు కాంటెస్ట్ మాత్రం ఎక్కువ విన్నర్స్ కావాలి దానికోసం. సో దానికోసం అండ్ యాజ్ యూజువల్
ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి వీక్లీ వన్స్ ఒకసారి కంబైన్ జూమ్ ఉంటుంది. ప్రతి శనివారం కంబైన్ జూమ్ ఉంటుంది. 6 రోజుల పాటు ఇండివిజువల్ జూమ్ జరుగుతాయి. 7వ రోజు కంబైన్ జూమ్ ఉంటుంది. ఆ కంబైన్ జూమ్ లో శుక్రవారం అంతా చెక్స్ రిలీజ్ అయినాక ఎవరి టీం నుంచి ఎక్కువ క్లోజింగ్స్ జరిగినాయి, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద టీం ఎవరు, బెస్ట్ టీం ఏంటి అనేది అప్రిషియేషన్ జరుగుతుంది ప్రతి శనివారం. ఓకే, సో మరి ఈరోజు రాఘవయ్య సార్కి ఓవరాల్ గా ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ అయినట్టు. మరి ప్రతి ఒక్కరూ ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ కావాలంటే ఎవ్రీడే బెస్ట్ పర్ఫార్మర్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాఫ్తార్ అవార్డు అని ఒకటి వచ్చింది. 8 డీడీలు ఎవరైతే క్లోజ్ చేస్తారో వాళ్ళు రాఫ్తార్ అవార్డుకి ఎలిజిబుల్ అవుతారు. 8 డీడీస్. సో కాబట్టి 8 డీడీస్ క్లోజ్ చేసి రాఫ్తార్ అవార్డు కూడా తీసుకోండి. 8 డీడీస్ అంతే, 8 డీడీస్ రాఫ్తార్ అవార్డు. సో అలానే బెస్ట్ డే, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అవుతూ ఉంటూ ఈ కాంటెస్ట్ వారంలో 2 వారాలు కూడా విన్నర్స్ అవుతూ కాంటెస్ట్ విన్నర్స్ ఫోటోస్ కంటిన్యూగా వస్తూ ఉంటూ, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే 144 మంది ఉన్నారో అందరూ కూడా విన్నర్స్ అయ్యి, సో నెక్స్ట్ సో ఏప్రిల్లో బ్యాంకాక్ ట్రిప్ ఉంది. ఏప్రిల్లో ఉంది బ్యాంకాక్ ట్రిప్. ఓకే, సో మార్చిలో అందుకే క్లోజింగ్ మార్చి 27కి ట్రిప్ క్లోజ్ చేసేసి ఏప్రిల్లోనే, అంటే మొన్న కాంటెస్ట్ విన్నర్స్ తక్కువ అయ్యారని ఓవరాల్ గా మళ్ళీ కాంటెస్ట్ ఎక్కువ విన్నర్స్ అవ్వాలనే ఉద్దేశంతోనే తక్కువ టైం ఇచ్చేశారు. మార్చి 27కే ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. సో మార్చి 27 కల్లా క్లోజ్ అయిపోయి మళ్ళీ టైం పెంచుతారు అనుకోవద్దు, టైం పెంచరు, టైం పెంచేది లేదు. ఓకేనా, శానిటరీ ప్యాడ్స్ కొనిపిస్తే 200 బిల్ వచ్చింది సేల్స్ ప్రమోషన్ లో. శానిటరీ ప్యాడ్స్ ప్లస్ 2 సూట్లు కలిపామంటే 300 బిల్ వచ్చింది సేల్స్ ప్రమోషన్ లో. 18,000 19,000 ప్యాకేజ్ అవుతుంది. సో 300 బిల్ వచ్చింది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఫాస్ట్ గా కాంటెస్ట్ విన్నర్ అయ్యి ఎక్కువ విన్నర్స్ కూడా మీ టీమ్ లో ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటాను. 300 బిల్ సేల్స్ ప్రమోషన్ వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 2 సూట్లు కలిపి. సో దాన్ని ఎక్కువగా ప్రమోషన్ చేసుకోవాలి. ఎవరైతే కాంటెస్ట్ విన్నర్స్ ఎక్కువ మంది కావాలో ఆ ప్యాకేజీని ఎక్కువ ప్రమోషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. స్లోగన్స్ పలకండి టైగర్స్, నాతో పాటు క్లోజ్ చేద్దాం. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. స్లాబ్ 3 HUR. బిగ్ ర్యాంక్ HUR. I'm a diamond. 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 రైట్ గైస్, వెళ్ళి టార్గెట్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ టార్గెట్ విన్నర్ ఎవరో చూద్దాం. మీలో ఎవరు ఫస్ట్ టార్గెట్ విన్నర్ ఉంటారో కూడా చెక్ చేద్దాం. ఓకేనా, ఆల్ ది బెస్ట్ గైస్.